అన్న హాయ్ అన్న, నమస్తే. హాయ్. అసలు ఎక్స్క్లూజివ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఈ ఇంటర్వ్యూ. ఆనెస్ట్లీ స్పీకింగ్ చాలామంది ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అంటారు, బట్ ఎక్స్క్లూజివ్ అంటే అది కాదు, ఇది ఎక్స్క్లూజివ్ అనవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్. టు బీ హానెస్ట్లీ బలా మీడియా ప్రౌడ్లీ ప్రజెంట్స్ దిస్ ఇంటర్వ్యూ అన్న. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ అంటే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది అన్న, పబ్లిక్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. అరే రోహిత్ ఈ కాంబినేషన్లో చూడాలంటే అంటే నా ఆడియన్స్ కానీ నా వ్యూవర్స్ కానీ కుల్లా ఫ్యాన్స్ కానీ ఎగ్జైట్గా ఫీల్ అవుతుంటారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాను అన్న. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎ సీఎం ఇంటర్వ్యూస్ లేకపోతే మంత్రి ఇంటర్వ్యూ చేయట్లేదు. నేను చేస్తుంది ఫైమ్ ఖుషిని ఇంటర్వ్యూ చేస్తున్నాను. బట్ ఐ వాస్ టూ ఎక్సైటెడ్ టు టేక్ యువర్ ఇంటర్వ్యూ. ఎందుకన్నా నేను ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతున్నాను? ఏదో నీకు సంథింగ్ క్యూరియాసిటీ ఉంది. అసలు ఏం మాట్లాడాలా, ఎప్పుడు టీవీలో ఎవరితో ఇంటర్వ్యూ చేయలే కదా, ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ అనేది ఎక్సైట్మెంట్ ఉంటుంది. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ద రీజన్ ఐ సెడ్ ఓకే ఫర్ దిస్ ఇంటర్వ్యూ బికాస్ ఆఫ్ యువర్ ఏజ్, బికాస్ యువర్ యంగ్స్టర్, యువర్ సెల్ఫ్ డెవలప్డ్ పర్సన్ లైక్ మీ, వితౌట్ గాడ్ ఫాదర్. నువ్వు ఇండస్ట్రీలో సస్టైన్ అవుతున్నావు. ఇట్లాంటి వాళ్ళని ఎప్పుడైనా ఎంకరేజ్ చేయాలి, ఏ ఫీల్డ్ అయినా. నాట్ అబౌట్ మీడియా, నాట్ అబౌట్ పాలిటిక్స్, నాట్ అబౌట్ బిజినెస్. ఎవరైనా యంగ్స్టరు వితౌట్ గాడ్ ఫాదర్ ఎవరు సిస్టంలో ముందుకు వస్తే ఐ ఆల్వేస్ వాంట్ టు బి పుష్ దెమ్, బికాస్ నేను అలానే వచ్చిన. సో ఐఎమ్ సీన్ మై సెల్ఫ్ ఇన్ యూ. సో ఐ ఫీల్ లైక్ టు గివ్ ఇంటర్వ్యూ టు యూ. గ్రేట్ కామ్. ఎస్, ఈ ఇంటర్వ్యూ జనరల్గా నేను కొన్ని ఇంటర్వ్యూస్ నేను సెలెక్ట్ చేసుకుంటాను, నేను ఓకే చేయాలో వద్దా నేను ఆలోచిస్తాను. బట్ నా ఇంటర్వ్యూ, నా ఎదుగుదల కోసం, నా కోసం ఈ ఇంటర్వ్యూ 5x ఇంటర్వ్యూ ఇస్తున్నాడు అన్న. థ్యాంక్ యూ సో మచ్. యూఆర్ ఆల్రెడీ డెవలప్డ్. ఎస్, కుల్లలో యంగ్స్టర్స్ రావాలి. నేను కాల్ చేసినప్పుడు ఒకటే మాట్లాడిన, ఐ నీడ్ యువర్ ఇంటర్వ్యూ అంటే కమ్ టు ఆఫీస్ అన్నారు. కూర్చొని తర్వాత నాతో మాట్లాడిన తర్వాత డిస్కస్ చేసిన తర్వాత నా స్ట్రగుల్స్, నా హడల్స్ అన్నీ డిస్కస్ చేసిన తర్వాత నా కోసం ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. సో కుల్ల విత్ 5x ఈజ్ డెడికేటెడ్ టు రోహిత్ అంతే, పబ్లిక్ కాదన్న మీరు నాకన్నా. ఓన్లీ కాన్సెప్ట్ యంగ్స్టర్స్ రావాలి, నువ్వు నీ కాన్సెప్ట్, నీ మోటో యంగ్స్టర్స్ కాబట్టి కేవలం ఫస్ట్ ఎక్స్క్లూజివ్ నాకు ఇవ్వబోతున్నాడు. సో హ్యాపీ అండ్ ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ అన్న. అట్లా అని చెప్పేసి మళ్ళీ 5x నాకు ఆపర్చునిటీ ఇచ్చింది కాబట్టి 5x ఫేవర్గా నేను ఇంటర్వ్యూ చేయాలని నేను అనుకోనన్నా. ప్లీజ్, నా ఫ్లేవర్ నాదే. మీరు ఎన్ని ఇబ్బందులు ఉన్నా నా ఫ్లేవర్ని మీరు కొంచెం సపోర్ట్ చేయండి. వాట్ ఐ టోల్డ్ యూ, నీలో చూస్తే నేను చూస్తున్నట్టు ఉంది అన్న. నా ఫేవర్ అవసరం లేదు, ఫ్లేవర్ అవసరం లేదు. థ్యాంక్ యూ అన్న. సి అన్న, హూ ఇస్ 5x అంటే? గూగుల్ చేసుకొని చూసుకో. 5 అనేటోడు కామన్ కాంగ్రెస్ కార్యకర్త, ఏ పార్టీ వర్కర్. దట్ ఈస్ 5. అది మీ ఆన్సర్. బట్ బయటకు వినిపించే మాట నేను ఏమన్నానంటే 5x సీఎం షాడో, 5x సీఎం తర్వాత సీఎం, 5x కొంతమంది వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ ఫర్ ట్రిమ్స్. సీఎం 5x ఏ పని అయినా, ఏ వ్యవస్థలో ఏ పని కావాలన్నా 5x దగ్గరికి వెళ్తే అవుతుంది అంటున్నారు. సో మీరేమో కామన్ అని అంటున్నారు, బయటనేమో సో కాల్డ్ నేను చెప్పిన లిస్ట్ ఏమి ఉన్నాయో అన్ని విధాలుగా మాట్లాడుకుంటున్నారు. మాట్లాడటం మనం ఆపలేము. ఒక మాట అన్నావు, 5x సీఎం షాడో. సీఎం షాడో కాదు, సీఎం కింద ఆయన ఫాలోవర్ లాగా పనిచేస్తుంటారు ఆయన. ఎందుకంటే ప్రతి మనిషి ఒక రోల్ మోడల్, ఒక ఫాలో అవుతాం మనం సిస్టంలో. సో పాలిటిక్స్లో అయినా న్యాచురల్ లైఫ్లో కూడా రేవంత్ రెడ్డి గారు అంటే నాకు చాలా గొప్ప అభిమానం. రేవంత్ అన్న అంటే ఐ లైక్ హిమ్ లాట్ బికాస్ ఆఫ్ హిస్ నేచర్, బికాస్ ఆఫ్ హిస్ కమిట్మెంట్, బికాస్ ఆఫ్ హిస్ థింకింగ్ ఫర్ ద యూత్, థింకింగ్ ఫర్ ద సొసైటీ. ఆయన ఆలోచనలు అన్నీ ప్రభావితం చేసి ఆయన జనరల్గా నా మెంటాలిటీని ఎవరి కింద పోయి నేను పనిచేయడం అనేది నాకు కొద్దిగా చాలా ఇష్యూస్ ఉంటాయి, మీకు కొంచెం ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నేను సెల్ఫ్ మేడ్ ఉన్నా, ఓకేనా. కానీ ఆయన దగ్గర నేను లైఫ్లో చాలా నేర్చుకుంటున్నా, చాలా నేర్చుకోవాలని కోరుకుంటూ ఉంది. ఓకే అన్న, వై సీఎం రేవంత్ రెడ్డి గారు ట్రస్టెడ్ యూ? బికాస్ యూ నాట్ బిలాంగ్స్ టు సేమ్ కమ్యూనిటీ, కాస్ట్ కానీ రిలీజియన్ కానీ డిఫరెంట్. మీ జిల్లా వేరు, సీఎం గారి జిల్లా వేరు, మీ కాన్స్టెన్సీ వేరు, సీఎం గారి కాన్స్టెన్సీ వేరు, జమీన్ ఆస్మాన్ ఫరక్, మీ ఇన్ఫ్యాక్ట్ ఏజ్ కూడా డిఫరెంట్. అలాంటి సీఎం రేవంత్ రెడ్డి గారు 5 నా తమ్ముడు, 5 నా ఫ్యామిలీ అని అనడానికి రీజన్ ఏంటి? బికాస్ ఐఎమ్ ఏ ట్రూ కాంగ్రెస్ మ్యాన్. పార్టీ ఏం రెస్పాన్సిబిలిటీ ఇచ్చినా, ఆయన పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏం రెస్పాన్సిబిలిటీ ఇచ్చినా, యాజ్ ఏ క్యారెక్టర్తా, యాజ్ ఏ పార్టీ వర్కర్, ఐ యూస్ టు వర్క్ వెరీ హార్డ్. ఐ యూస్ టు డెలివర్ వాట్ ఎవర్ హీ సేస్. నేను నా సొంతం
బుర్రని వాడకుండా చెప్పింది చెప్పినంత పని చేస్తుండే. అందుకోసమే నా పనితనాన్ని, నా పార్టీ, నా లాయల్టీని గుర్తించి నాకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది. అన్న సీఎం గారు పక్కన రోహిత్ రెడ్డి గారు ఉంటారు, వేమరాజ్ రెడ్డి గారు ఉంటారు, సో కాల్డ్ చాలా మంది యంగ్స్టర్స్ ఉంటారు. ఇంతమంది ఉన్నా కూడా వై ఫైవ్ బై ఇస్ వెరీ స్పెషల్ అమంగ్ ఆల్ దిస్ పీపుల్, నాట్ టు రేవంత్ రెడ్డి గారు, టు ఎవ్రీ వన్ ఇన్ ద స్టేట్. అలా ఉంటుంది. అందరు స్పెషల్ లేదా నా అది అది మీ పర్సెప్షన్, మీ పర్సెప్షన్ మీరు మీ పర్సెప్షన్ అలా చూస్తున్నారు. కానీ ఆడ ఎవరి రోల్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి కమిట్మెంట్ వాళ్ళకు ఉంటుంది. ఆయన అందరు కలిసి సీఎం వారి వెనకాల ఉండి నమ్మకంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరు అలా ఇండివిజువల్గా ఫైవ్ స్పెషల్, వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అని కాదు. అందరు ఎవరి రోల్ వాళ్ళకు ఉంది. ఆయన సీఎం వారు కూడా క్లారిటీ ఉంది, ఎవరి రోల్ ఎంత ఉంది, ఎవరి రోల్ ఎంత ఇవ్వాలనేది. సార్ అట్లా ఏం లేదు, ఆయనకు కూడా ఉంది. ఎంటర్టైన్ చేయాలి, ఎంటర్టైన్ కాదు. ఎవరు ఏ టాస్క్ మేకరు, ఎవరికి ఏం చెప్తే పని చేస్తారు, ఎవరు మంచి ఓరియేటరు, ఎవరు మంచి ఆర్గనైజరు, ఎవరు మంచి ప్లానరు, అన్నీ ఎవరు రోల్ వాళ్ళకు ఉంటుంది పొలిటికల్గా. ఇప్పుడు ఒక పొలిటికల్ సిస్టము, ఒక వ్యవస్థ నడవాలంటే ఆల్ టైప్ ఆఫ్ పర్సన్స్ ఉండాలి. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు, నేను ఒక కెమెరామ్యాన్ కావాలా, అట్లా సౌండ్ సిస్టమ్ కావాలి, ఎడిటర్ కావాలా, అట్లా నీ మొత్తం టీమ్తోనే రోహిత్. ఎగ్జాక్ట్లీ. అదర్స్ రోహిత్ ఇస్ నో, నథింగ్. Not about nothing, but no, you can't complete the game. Yes, yeah. Right? You can't see, if you want to sit here, you have to sit here. You can't go to camera. Yes. So how the same thing, CM in the వ్యవస్థ సిస్టము, ఫైము, సోటాల్ను చెప్పిన వేమన్న ఆయన ఉండొచ్చు, రోహిన్ అన్న ఉండొచ్చు, వీళ్ళంతా దే ఆల్ హ్యావ్ టు బి దేర్. వితౌట్ దెమ్ నాట్. నువ్వు చెప్పినే 2-3 పేర్లు, కానీ అలా కాదు. పార్టీ మొత్తం సీఎం వారి ఇంట్లో ఉంది, పార్టీ మొత్తం కలిసి పనిచేసింది. సీఎం ఇస్ అవేర్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్, రైట్ ఫ్రమ్ చూస్తే బార్డర్ ఆఫ్ అలంపూర్ నుంచి చూసుకుంటే ఆదిలాబాద్ వరకు ఏ కార్యకర్త ఎంత పని చేసిండో, పార్టీ గెలుపు కోసం ఎంత చేసిండో అన్నీ రికార్డ్ అయి ఉంటారు. అందరికీ ఆయన ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే అన్న, ఫైమ్ బై అయిన వ్యక్తి ఆఫ్టర్ ద ఎలక్షన్ ఈ బికెమ్ సో పాపులర్. నీకు ఇప్పుడు తెలుస్తుంది ఆఫ్టర్ ద ఎలక్షన్ అని చెప్పేసి. నేను 2008లో పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి నా పాపులారిటీ అంచెలంచెలుగా పెరుగుతూనే వచ్చింది. బికాజ్ ఐఎమ్ ఏ వర్కర్. సో నా పాపులారిటీ అనేది నీకు ఇప్పుడు తెలిసిందేమో, అదే ఎప్పటి నుంచో తెలుసు నా పాపులారిటీ. బిఫోర్ ఎలక్షన్ వాట్ కాంట్రిబ్యూషన్ డు హ్యావ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ తెలంగాణ మూవ్మెంట్ అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్, మీరందరూ సోషల్ మీడియా తీసుకొచ్చి ఫైవ్ని ఎలక్షన్ తర్వాత ఏదో ఫేమస్ చేద్దామని ట్రై చేసి కానీ నా మీద చర్చ పెట్టి, నువ్వు ఇన్ ద సెన్స్ ఈ సోషల్ మీడియా అంతా. బట్ మై కాంట్రిబ్యూషన్, ఐ కాంట్ సే మై కాంట్రిబ్యూషన్, మై పార్టిసిపేషన్ ఈస్ డిఫరెంట్ ఇన్ ద సిస్టమ్. నేను కాంగ్రెస్ పార్టీలో 2008లో యాజ్ ఏ వాలంటీర్ జాయిన్ అయినా. 2008లో వాలంటీర్ అంటే అర్థం చేసుకోగలుగుతావు కదా, స్వచ్ఛందంగా వచ్చి ఒక చిన్న పని తీసుకొని పని చేయడం స్టార్ట్ చేసిన. 2009 ఎండింగ్లో నా కాంట్రిబ్యూషన్, నా వర్క్ చూసి అప్పుడు నేను సబితా రెడ్డి గారు మా లీడర్ ఉండే, అంటే ఆమె టైంలో మేము పనిచేసినాం కాంగ్రెస్ పార్టీలో. మీ లీడర్ అంటే ద సెన్స్? ఆ రోజుకి మా లీడర్ కదా ఆమె, మా పార్టీలో ఉండే కదా, ఆ రోజుకి మంత్రి ఉండే కదా. ఓకే అన్న, యూ బిలాంగ్స్ టు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ఉండే. సో ఆమెతో పోయి నేను యూత్ కాంగ్రెస్ పనిచేయాలనుకున్నా, యూత్ కాంగ్రెస్ నాకు పొజిషన్ కావాలి అంటే సరే కార్తీక్ బాబుతో మాట్లాడమన్నది. సో అప్పుడు నాకు కార్తీక్ అంత పెద్ద పరిచయం లేదు. సో కార్తీక్ అని కలవడం జరిగింది. సో 3-4 టైమ్స్. పాలిటిక్స్ తెలుసు కదా, అంత ఈజీగా ఏ పదవి రాదు. ఎగ్జామిన్ చేస్తారు, రకరకాల టెస్టులు పెడతారు. సో అన్ని టెస్టులు క్వాలిఫై అయ్యి మీకు టెస్ట్ పెడతారు. ఎవరికైనా మా ఫాదర్ వాజ్ ఇన్ సౌదీ దట్ టైమ్. 25 years మా ఫాదర్ సౌదీలో ఉండే. యూ బేసిక్లీ యూ డోంట్, అంటే నేను యువర్ ఫ్యామిలీ నాట్ బిలాంగ్స్ టు ఎనీ పొలిటికల్ అండ్ ఫినాన్షియల్లీ నాట్ సో రిచ్, నో, వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. వెరీ వెల్. బ్యాక్గ్రౌండ్ అనేది కంప్లీట్లీ నోవే, ఎక్కడ ఏ విధంగా కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ ఆపోజిట్లో ఉన్నది. అలాంటిది మీకు రాజకీయంపై మక్కువ ఎందుకు వచ్చిందన్న? ఫర్ చిన్నగా కమ్యూనిటీ రిప్రజెంటేషన్ ఉండాలని. ఓకే ఓకే, ఇక్కడ స్పేస్ ఉంది, స్పేస్ కోసం ఎప్పుడైనా వాక్యూమ్ ఉంది, రిప్రజెంటేషన్ ఉండాలా. కమ్యూనిటీ అనేది మన, అంటే మీ కమ్యూనిటీ కోసం పోరాడాలి, మా కమ్యూనిటీ కోసం ఒక యంగ్ లీడర్ ఉండాలా ఆలోచన మీకు అప్పుడు మొదలైంది? ఆ రోజు మొదలైంది. యంగ్ డేస్ లో అలా అన్ని స్టార్ట్ చేసినాం జర్నీ. ఒక మీ లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అంటే మీ మీద ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిన మూమెంట్. సి యు ఆర్ పొలిటికల్ గా చాలా స్ట్రాంగ్ గా మూవ్ అయిన టైంలో మిమ్మల్ని పాలిటీషియన్ గా
ఒక ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో లేకపోతే దేంట్లో ఒక కంటెస్టింగ్ చేయకుండా పంపకుండా బొత్స సత్యనారాయణ గారు ఆయన సొంత ఛానల్ అయిన జీ తెలుగుకి మిమ్మల్ని సీఈఓ ఎందుకు చేసిండన్న? అక్కడ ఎందుకు మీ యూటర్న్ తీసుకున్నా నాకు అర్థం కాదు. ఇస్తే ప్రేమ ఉంటే, తమ్ముడి మీద ప్రేమ ఉంటే ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, లేకపోతే ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలి, లేకపోతే కార్పొరేషన్ ఏదో మూమెంట్లో పుష్ చేయాలి. మీరు పొలిటికల్గా స్ట్రాంగ్ అయ్యే మూమెంట్లో చాలా మందికి తెలియదు ఏంటంటే ఫహీం భాయ్ ఈజ్ ఏ సిఇఓ, ఈజ్ అ బాస్ టు ద మీడియా. ఒక పెద్ద సంస్థ, ఒక నేషనల్ మీడియా లాంటి జీ తెలుగుకి, ముఖ్యంగా తెలుగు జీ తెలుగుకి ఫహీం భాయ్ ఈజ్ అ సిఇఓ. నేను చెప్పాలంటే బాస్ ఇక్కడ వేసుకున్నా కాదు, బాస్ అక్కడ ఉన్నాడు. సిఇఓకి ఒక బాస్. మీరు ఎందుకన్నా నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఆ పొద్దు మిమ్మల్ని అడగాలనుకున్నాను, ఇప్పుడు ఈ రోజు నేను డైరెక్ట్ కెమెరాలో అడుగుతున్నాను. యూఆర్ ఎస్టాబ్లింగ్ యాజ్ అ లీడర్, దెన్ వై డి యూ చేంజ్ ఫర్ యాజ్ సిఇఓ ఫర్ ఎవ్రీ టైం మన కోసం ఆలోచించదు రోహిత్. మనం ఎవరైతే నమ్ముకొని పాలిటిక్స్ చేస్తామో వాళ్ళు ఏం టాస్క్ ఇస్తే ఆ టాస్క్ చేయాలి. అలా నన్ను అడిగిండు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ వదిలేసి వెళ్ళిపోయాడు. మా ఛానల్ లేదు, పార్టీ ఛానల్ లేదు, నేను పీసీ ప్రెసిడెంట్ అయ్యాడు. మా సూపిస్ట్ టీవీ దొరకపోతుండే ఓకేనా. సో ఆయన జీ వాళ్ళతో మాట్లాడేసి ఆ ఛానల్ తీసుకున్నాము ఆ రోజు. ఆయన లాయల్ మనిషి, కమిటెడ్ మనిషి అవసరం ఉండే. పాలిటిక్స్ అయితే అందరు చేస్తారు, స్పెషల్ నేను అదే అంటున్నాను కదా, నేను ఎప్పుడైనా స్పెషల్ డ్రివెన్ టాస్క్ చేస్తాను. అందరు రొటీన్ చేసే పని నేను చేయను. బాధ అనిపించలేదు నన్ను దీంట్లో కూర్చోబెట్టి? నేను హ్యాపీగా పోయింది. అరే బాస్, నా ఎంత ఎంగేజ్లో నాకంత గౌరవం ఇచ్చి అరే నడుపు, ఇది మొత్తం నువ్వు చూస్తూ అని వ్యవస్థ చూస్తూ అని చెప్తే ఎంతమందికి ఆపర్చునిటీ వస్తుంది నువ్వు చెప్పు రోహిత్. డూ యూ థింక్ ఇట్స్ సచ్ ఈజీ thing? CEO is not a simple job. It's not about position. I never asked for a position. He never gave a position. I used to run the channel. I used to be sit there. It's all in my knowledge only నా జరుగుతుండే. ఇష్యూ ఏంటి అంటే ఆయన ఏం టాస్క్ ఇచ్చినా పార్టీకి ఏం బెనిఫిట్ అయ్యేది అదే నేను టీవీని ఆఫ్ చేస్తుండే. ఫర్ మీ ఫస్ట్ ఈజ్ స్ట్రాంగెస్ట్ బాస్. ఫర్గెట్ అబౌట్. అదే నేను అందరూ ఎమ్మెల్యేల పేరు, ఫాదర్ ఎమ్మెల్యేలు, ఎంపీలు సన్స్, అట్లా మినిస్టర్ పిల్లల అంటే చాలామంది నువ్వు సోటాలు చూస్తే ఉండవచ్చు. కానీ నాలాంటి బ్రీడు కింది నుంచి గ్రౌండ్ నుంచి వచ్చి ఆల్రెడీ డ్రో అయింది నువ్వు చూపినట్టు మొత్తం చూస్తే ఒక 10 మంది వెళ్ళరు. కష్టం ఓకేనా. సో అది నా సాటిస్ఫాక్షన్. నువ్వు అన్నావు అట్లా అన్నా నీ పేరు మొత్తం రాష్ట్రంలో ఎట్లా తిరుగు, అది నా బ్లెస్. అది అర్థమైందా. నాది మైనారిటీ కమ్యూనిటీ, మెజారిటీలో నాకు గౌరవం ఉంది అంటే దట్స్ మై హార్డ్ వర్క్. ఇప్పుడు ఆయన నువ్వు సరే రేవంత్ రెడ్డి అని చెప్పి నువ్వు ఇంత డెఫినేషన్ ఇచ్చినావు, కానీ సత్యబాబు అన్న కూడా టాప్ మా జిల్లా కాదు. రేవంత్ సేమ్ ఫహీం భాయ్ క్వశ్చన్. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు కూడా విజయనగరం. మీ విజయనగరం ఎక్కడ, రాజేంద్ర నగర్ ఎక్కడ అసలు అన్న? వాట్ మ్యాజిక్ డూ హ్యావ్ అన్న? లాయల్టీ, హార్డ్ వర్కింగ్ నేచర్ అది చెప్పకండి. ఇది ఎంత హార్డ్ వర్క్ నేర్చిన అయినా కూడా వాళ్ళ ముందు కూర్చోవడం, వాళ్ళతో ట్రావెల్ చేయడము, వాళ్ళు మీతోని ఒక పార్ట్ ఆఫ్ ద జర్నీగా, వాళ్ళ లైఫ్ లో ఒక పార్ట్ ఆఫ్ ద జర్నీలో మిమ్మల్ని ట్రావెల్ చేసుకోవడం అంటే. నా అడ్రస్ పాలిటిక్స్ చూడలేదు. నేను 2009లో జయపాల్ రెడ్డి గారు ఎలక్షన్ చేసేటప్పుడు ఐ వాజ్ ద వర్కింగ్ ఫర్ హిమ్ ఇన్ రాయన్ నగర్. చివళ్ళ పార్లమెంట్ అన్న పోటీ చేసినప్పుడు రాయన్ నగర్ అసెంబ్లీ నేను చూస్తుండే. నా క్లోజ్ ఫ్రెండ్ టికెట్ ఇప్పించిన అప్పుడు జ్ఞానేశ్వర్ ముదిరాజా. ఓకేనా. ఇప్పుడు ముదిరాజ్ కమిటీ చైర్మన్, నాకు వన్ ఆఫ్ ది క్లోజెస్ట్ ఫ్రెండ్, ఆయన ఒక ఫ్రెండ్. ఓకేనా. ఆయన ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. ఆయన ఎమ్మెల్యే టికెట్ కోసం అప్పుడు ఎమ్మెల్యే ఎంపీ 2 ఎలక్షన్ కలిసి వచ్చినాయి. సో ఆ ఎలక్షన్ నేను జయపాల్ రెడ్డి గారి ఎలక్షన్ నేను చూస్తుండే, ఎంపీ ఎలక్షన్. మా దగ్గర లీడ్ వచ్చింది అన్నట్టు. మేము ఓడిపోయినాం, సీట్ ఎమ్మెల్యే సీట్ ఓడిపోయినాం, కానీ ఎంపీలో లీడ్ వచ్చింది. ఆయన నన్ను ఇంటికి పిలిచి అప్పుడు ఆయన బాగా ప్రేమతో ఇట్లా కొడుతుండే. రేవంత్ రెడ్డి గారు మామ వాళ్ళ బ్రదర్. ఓకేనా. వీప్ మీద కొడుతుండే. కొట్టి చారే బాబా క్యాకర్రా అంత ప్రేమిస్తుండే నన్ను. జయపాల్ రెడ్డి అయితే సీజన్ పొలిటీషియన్ కదా, ఆయన నన్ను ఇష్టపడుతుండే అంటే రీజన్ ఏముంది? పని. రోహిత్ ఇట్స్ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఆయన లైఫ్లో ఎంతోమంది ఉండొచ్చు. నన్ను పిలిచి ప్రేమించి ఢిల్లీ ఆజా బాబా అని పోతుండే. నేను అన్నప్పుడు ఈ డీసీ ప్రెసిడెంట్ ఇష్యూ అయినప్పుడు నేను ఆయన దగ్గర పోయినా. అలా ఓఎస్డి వెంకటరామరెడ్డి గారు ఉండే. ఆయన ఫోన్ చేసి అన్న సార్ని కలవాలంటే ఢిల్లీ రాఫాయమంటే పోయినా. పోయి చెప్పిన ఇట్లా డీసీ ప్రెసిడెంట్ ఇట్లా ఉందన్న, ఇట్లా సార్ లెటర్ కావాలి నాకు. సరే అని సార్ దగ్గర పోయాను, జయపాల్ రెడ్డి సార్ దగ్గర పోయాను. अरे बाबा मैं लेटर देना ठीक नहीं रहता, मैं సెంట్రల్ మినిస్టర్ हूँ, मैं फ़ोन करके बोलता हूँ అని చెప్పాను. నేను చెప్పిన పేరే చెప్పిన ఫోన్ చేసి.
ఆయన అతను చెప్పించుకోమంటే అంత ఆశామాష అనుకోను. మామూలు విషయం. రేపారెడ్డితో నువ్వు చెప్పి ఏ ఇస్ అ టాల్ లీడర్ అన్న. नायना इलेक्शन में मैं काम किया, कुछ भी नहीं पूछा, ये इसको अपन डीसीसी बनाना है, इसको सपोर्ट करना, अच्छा कमिटेड बंदा है అని చెప్పి చేపిస్తున్నా. సో అట్లా ఇప్పుడు నువ్వు జయపాల్ రెడ్డి కూడా అంత సీజన్ పొలిటీషియన్ ఉన్నా నన్ను ఇష్టపడుతుండే అంటేనే బికాస్ ఆఫ్ మై వర్క్. తెలియదు పోయి చాలా చాలా ఈ జనరేషన్ చాలా తెలియదు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుంది అంత. తెలిపియాలని చెప్పి నా ఉద్దేశం అది ఏమంటే ఎవరికైతే తెలవాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, ఇప్పుడు నువ్వు ప్రసాదం నా బెస్ట్ ఫ్రెండ్ అని నీకు తెలుసా? తెలియదు కదా. ఇప్పుడు నేను నాకు తెలియదు అన్న. మరి చాలా మంది ఉన్నారు మంత్రులు అట్లా నన్ను బాగా ఇష్టపడేటోళ్ళు, ఎక్స్ట్రీమ్ ఇష్టపడేటోళ్ళు, వాళ్ళతో ఎక్స్ట్రీమ్ క్లోజ్ ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏముంటుంది మనిషికి కావాల్సిన క్యారెక్టర్ అన్న. ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఛానల్ పెట్టించిన తర్వాత అది ఆంధ్ర ఛానల్ రిలేటెడ్ కదా, ఎందుకంటే బొత్స సత్యనారాయణ ఏపీ కోసం చాలా ఫైట్ చేసినారు. మీరు ఒక తెలంగాణలో ఉండి తెలంగాణ వాట్ కాంట్రిబ్యూషన్ టు హ్యావ్? బొత్స సత్యనారాయణ గారిని ఉస్మానియా హాస్పిటల్లో పాలాభిషేకం చేశారు మూమెంట్ అప్పుడు. మన ఆయన ఆంధ్ర సంబంధించిన మంచిది పాలాభిషేకం ఎందుకు చేసి చెప్పు నాకు. ఆయన ఆంధ్ర కదా. అవునన్నా చెప్పినట్టు. అవునన్నా. మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో ఆ మూమెంట్ పీట్స్ మూమెంట్ ఉన్నప్పుడు ఆయనకు పాలాభిషేకం ఎందుకు చేశారు? ఫేవర్గా మాట్లాడి. ఇది జెన్యున్ పర్సన్. ఆయన రియాలిటీ దగ్గర నుండి మాట్లాడతాడు అంతేగాని ఫేవరా నాన్ ఫేవరా కాదు. ఈజ్ వెరీ ప్రాక్టికల్ పర్సన్. ఆయన వితౌట్ డౌట్ ఫర్ ఆయన అంత డెవలప్ అయ్యాడు పొలిటీషియన్. వాళ్ళ ఫాదర్ నాట్ ఏ పొలిటీషియన్, ఆయన ఫస్ట్ జనరేషన్ లీడర్ ఇంట. అన్నా నమస్తే అన్న. నమస్తే. ఒక 2 minutes అన్న. నేను ఇప్పుడు ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ 5 by ఇంటర్వ్యూ చేస్తున్నా. మీ తమ్ముడు ఎందుకన్నా అంత మీ ఇంటర్వ్యూలో మీ గురించి చాలా అంటే ఇస్ లైక్ మై ఫ్రెండ్ అంటున్నారు. నాకు మా అన్నతో చాలా మంచి రిలేషన్ ఉంది, నా రైట్ ఫ్రమ్ 2009 మినిస్టర్ అయినప్పటి నుంచి అంటున్నారు. గట్టిగా మాట్లాడితే మనకు సంబంధించిన వ్యక్తి కూడా కాదు కదన్నా. రాజేంద్ర గారు ఆయన ప్రాపర్ అట్లా కాదన్న, మన కమ్యూనిటీ కాదు కదన్నా అంటున్నానా నేను. కమ్యూనిటీ కాకపోయినా కూడా అన్నా ఫ్రెండ్స్ ఉంటారు కదా. అన్నా ఉంటారు కదా. ఉంటారు అన్న. ఉన్న దాంట్లో నెంబర్ 1 ఏం నచ్చిందన్న? నెంబర్ 1 మీరు ఒక టాల్ లీడరు, మీరు సీనియర్ లీడరు, 3 సార్లు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు, మీరు కూడా టాల్ లీడర్ అంటే ఏందన్న ఒక స్పీకర్ హోదాలో మీరు? చెప్తా, నువ్వు నా దగ్గరికి వస్తే చెప్తా. సరే థ్యాంక్స్ అన్న. ఏమన్నా క్వశ్చన్ అన్నా మీ సైడ్ నుంచి అడగాలన్నా? వారి గురించి ఏమడిగినా నేను చెప్తాను. నేను ఏదైనా అడగాలంటే మీ సైడ్ నుంచి? నువ్వు వస్తావు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. తమ్ముడు అంటున్నా స్పీకర్ గారు కలిపిన, సారీ ఏం అనుకోకండి. అన్ఫార్చునేట్లీ స్పీకర్ని అంత స్పీడ్గా లైన్లో పోతున్నావు అంటే నువ్వెంత పవర్ఫుల్ నేను ఆలోచిస్తున్నా. స్పీకర్ని వితౌట్ పిఎస్ వితౌట్ ఓఎల్టీ డైరెక్ట్ నువ్వు ఫోన్ కలిపే నీ స్వేచ్ఛ ఉందంటే ఆయన ఎంత పబ్లిక్ అవైలబుల్ పర్సన్ నువ్వు అర్థం చేసుకో. దాంతో అవునా స్పీకర్ని నువ్వు సింగిల్ ఫోన్ కాల్లో నువ్వు లైన్లో తీసుకున్నావు అంటే ఒకటి. ఇప్పుడు దీన్ని అదర్ వే చెప్తా, సెకండ్ వే చెప్పండి. అదే రోహిత్కి ఎంత యాక్సెస్ ఉందా, స్పీకర్నే లైన్లో తీసుకుంటుండు, ఓహో అంత ఉందా అనేది ఒక బ్యాచ్ ఉంటుంది. అవునా, నేను ఇంట్లో నా ఆలోచన చెప్తా. స్పీకర్ ఎంత అవైలబుల్ ఉండాలా నీ కోసము, నీలో ఎంత గుడ్ క్వాలిటీ ఉంటే నా సింగిల్ ఫోన్లో నీకు లైన్లో వస్తాడు. ఎగ్జాక్ట్, డైరెక్ట్ కాల్ అయితే రోహిత్ అని. దట్ ఈస్ హిస్ క్యారెక్టర్ డిఫైన్స్. చెప్పు నువ్వు 2 shades మీరు అన్నట్టు. ఈ సెకండ్ షేడ్ అనేది వదిలేసి పబ్లిక్ నువ్వు ఎంత మంచి చేసినా క్రిటిసైజ్ చేయాల్సింది చేస్తుంది వదిలేసి. అంటే ఆ మనిషిలో ఎంత గ్రౌండెడ్ ఉన్నాడని చెప్పేసి చెప్తున్నాను నేను. అన్న 5 by రేవంత్ అన్నకు తమ్ముడు, సత్యనారాయణ గారి బొత్స సత్యనారాయణ గారి తమ్ముడు, స్పీకర్ ప్రసాద్ గారికి తమ్ముడు, ఎంతమంది తమ్ముళ్ళు అన్న? రాష్ట్రంలో తమ్ముడు అనుకో ఏముంది. అరే వా అన్న, ఇంకా నేను మీకు చెప్పే పేర్లు లైన్ తీసుకుంటే ఇక అందరికి కాల్ చాలా మంది ఉంటారు. నేను ఏమంటాను, నేను ఎప్పుడైనా ఏ పని చేసినా నా లైఫ్లో నేను తప్పు పని చేయాలి. దిస్ ఇస్ మై ఓన్ డిసిషన్. ఇది నాకు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎవరినో చెప్పి కాదు. దిస్ ఈజ్ హౌ ఐ లెర్న్ ఫ్రమ్ సత్యబాబు అన్న, దిస్ ఇస్ హౌ ఐ లెర్న్ ఫ్రమ్ ప్రసాద్ అన్న, దిస్ ఇస్ హౌ ఐ లెర్న్ ఫ్రమ్ రేవంత్ అన్న. తప్పు అనేది చేయొద్దు అంటారు, తప్పు అనేది నేను చేయను, అతను కాదు. ద బ్యూటీ ఆఫ్ 5 by
యూస్ టు సపోర్ట్ యంగ్స్టర్స్, చాలా మంది యంగ్స్టర్స్. ఓకే, ఎమ్మెల్సీ విషయంలో కానీ ఎంపీ విషయంలో కానీ చాలా మందికి మీరు ప్రోత్సాహం చేసినారు. వాళ్ళు ఎమ్మెల్సీలు అయినారు, ఎమ్మెల్యేలు అయినారు, కొంతమంది ఎంపీలు కూడా అయినారు. ఎమ్మెల్యే సంగతి ఎంపీలు కూడా అయినారు అన్న. మరి మీరు ఎక్కడ ఎందుకు ప్రొజెక్ట్ చేసుకోరన్న? దీనికి ఒక మాట మంచి ఎప్పుడు మంచి అన్న. ఇప్పుడు నేను ఈ పొజిషన్లో నాకు సత్యనారాయణ గారు నాకు బాగా సపోర్ట్ చేసినారు, రేవంత్ అన్న, ప్రసాద్ అన్న ఇలా మీకు సపోర్ట్ చేసిన పేర్లు చెప్పుకున్నప్పుడు ఒక కృతజ్ఞత భావన అంటారు. ఐమ్ గెటింగ్ యూ అన్న. అట్లా మిగతా వాళ్ళు ఎందుకు మీ పేరు చెప్పుకోరు? చెప్పారా ఏముంటుంది రోహిత్, మన పని. నేను అదే అంటున్నాను, నేను లాబిస్ట్ కాదు. లాబిస్ట్ కాదు అన్న, మంచి అన్న. ఇప్పుడు అన్న ఈజ్ గుడ్ కెమెరామెన్ అంట. మీకేమైనా ఉంటే అరే రోహిత్ ఈ వర్క్ నచ్చింది, నువ్వు చెప్పినావు కదా నేను చూసుకుంటా అనడంలో ఆంధ్రీటాడు వాళ్ళు కూడా చెప్తారు. ఆంధ్రీటాడు చెప్పబుద్ధి కాదేమో వాళ్ళకు. మరే మేము ఇప్పుడు ఎమ్మెల్యే అయినాం కదా, ఇప్పుడు ఎమ్మెల్సీ అయినాం. కొంతమంది ఇంటర్వ్యూ పేరు చెప్పలేదు, మీరు బాధ ఎవరు చిచ్చి నేను బాధ రోహిత్ 5 minutes ఎప్పుడు బాధపడు గుర్తుపెట్టుకో లైఫ్లో. బాధ అనేది ఉండదు. మరి వాళ్ళు ఎందుకు చెప్పుకుంటలేరా? ఎవరు చెప్పురా వాళ్ళ ఇష్టం. నేను ఎందుకు కామెంట్ చేస్తా? చెప్పురా అని చెప్పి ఏమైనా అగ్రిమెంట్ సైన్ చేస్తున్నాం మనం ఏమన్నా? అట్లీస్ట్ బ్రావన్ అది ఏముంటుంది వాళ్ళ ఒకసారి అనుకోవచ్చు 5 ఇంటర్వ్యూ చూస్తాడు చూడు, రోహిత్ ఇంటర్వ్యూ చూసి అంత 5 అంత టైం ఓపిక ఉంది అనుకుంటారు. మళ్ళీ నేను రోహిత్ ప్రతి ఇంటర్వ్యూ చూస్తా. అంటే రోహిత్లా స్పార్క్ ఉంది. రోహిత్ని ఎంకరేజ్ చేయాలనేది ఒక థాట్తో నేను ఇంటర్వ్యూ ఇస్తున్నా. రోహిత్ ఐ కెన్ సీ హిమ్ హార్డ్ వర్కింగ్ ఎనర్జెటిక్ పర్సన్. ఇప్పుడు నువ్వేంది నీ గురించి అందరూ 10 out of 10 people రైట్ మాడతాను అనుకో, మొత్తం నెగిటివ్ ఇంటర్వ్యూ ఇస్తున్నా చెప్తే నాకు 8 మంది నా ఇంటి ముందు వచ్చి అన్న పోతానా అనుకోండి. ఎగ్జాక్ట్లీ నేను టు బి హానెస్ట్లీ ఈ ఇంటర్వ్యూ చేసిన సంగతి కేవలం మా మదర్కి, మై ఫాదర్కి, నా వైఫ్కి, నా పిల్లలు చిన్న వాళ్ళకి తెలియదు, కానీ ఈవెన్ వీళ్ళకి కూడా తెలియదు. హానెస్ట్లీ కెమెరామెన్ పీపుల్ కూడా తెలియదు. వేరే పేరు చెప్పి ఇక్కడ తీసుకొని వచ్చాను. ఎందుకంటే ఒక మంచి పని చేస్తున్నప్పుడు 5 by రోహిత్ ఇంటర్వ్యూ అంటే ఎక్కడ కట్ చేయాలని చాలా మంది నాకే ఫోన్ చేస్తారు. ఇంతమంది శత్రువులు అన్నది మీకు ఇంతమంది దాని ఏమంటారు, మీకు ఇంత ఫాలోయింగ్ ఉంది అన్న, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారంటే ఎందుకు బైసాప్ అని నన్ను వెనక్కి గుంజుతున్నారు. రోహిత్ ఇప్పుడు అనుకుంటున్నాను, స్ప్రింగ్ ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా ఎడుగుతాం మనం. సో నా మీద ఎంత ప్రెస్ చేస్తే నేను అంతే అవుతా. ఇప్పుడు మొన్న జీవన్ రెడ్డి ఏదో మాట్లాడాడు, ఆర్మూర్ జీవన్ రెడ్డి నా ఇంటర్వ్యూలో. ఓకేనా, అతను నాకు ఎప్పటి నుంచో పరిచయం. దయచేసి పరిచయం అనేది ఒక ఆస్పెక్ట్. నా గురించి మాట్లాడాను. నేను నోరు ఓపెన్. నేను జనరల్ ఎవరి గురించి క్రిటిసైజ్ చేయను. నేను నా ఒక లైన్ ఉంటుంది రోహిత్, నేను కన్స్ట్రక్టివ్ లైన్లో పనిచేద్దామని డిసైడ్ అయి ఉంటా. నేను డిస్ట్రాక్టివ్ లైన్లో నేను పనిచేయను. డిస్ట్రాక్టివ్ మేక్ మీ డిస్టర్బ్ అని నేను ఫీల్ అవుతాను. సో నేను కన్స్ట్రక్టివ్ లైన్, వాట్ బెస్ట్, వాట్ ఐ హ్యావ్ టు డూ, హౌ ఐ హ్యావ్ టు డూ, నేను చేస్తే ఇది ఎవరికి మంచి అవుతుంది లైన్లో నేను ఆలోచిస్తాను. అంతేగాని డిస్ట్రాక్టివ్ టైం ఉంటే ఏమవుతుంది, రాత్రి నిద్ర పట్టదు. ఇక నేను నీకు తెలుసా, ఇప్పుడు ద మినిట్ ఐ స్లీప్ ఆన్ ద బెడ్, జస్ట్ ½ minute 1 minute నేను నిద్ర వస్తున్నాను. అదృష్టవంతులు. నా మైండ్ ఏం నడవదు కదా. ఎంత డబ్బు ఉందని ఇంపార్టెంట్ కాదు, సుఖమైన నిద్ర ఇంపార్టెంట్. సరే అది ఉండాలి, లేదు కదా. అది లాస్ట్ డబ్బు గురించి. అయితే నన్ను గెలిచి నా గురించి మాట్లాడాడు. అరే నువ్వు నా గురించి ఏం మాట్లాడుతావు అవి నా చెప్పు సింపుల్గా. ఫహీం మరో నయీం. నయీం అనేది అదొక ఎపిసోడ్ తెలంగాణలో ఉంది, కానీ నయీం పేర్లో ఉన్న వాళ్ళు చాలామంది మంచి మా కమ్యూనిటీలో పెద్ద ఆర్థోడాక్స్ పెద్ద మౌలవీలు ఉన్నారు. అట్లా మాట్లాడద్దు. ఎవరి పేరుతో ఇంపార్టెన్స్ ఉంటుంది, అర్థమైందా? ఇప్పుడు నీ రోహిత్ నీ పేరు పెట్టినప్పుడు ఇంట్లో ఏదో చూసి పెడతారు కదా. అవునన్న. నా పేరు కూడా పెట్టినప్పుడు నాది ఏదో చూసి పెడతారు కదా తల్లిదండ్రులు. అవునన్న. అవునా కదా. నా పేరు ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ తర్వాత నా పేరు గూగుల్ చేసి చూడు, నా పేరు అర్థం ఏముంటుందో. ఆ రోజు అయితే గూగుల్ లేదు కదా, మా అమ్మ ఆయన పెట్టినప్పుడు నా క్యారెక్టర్ తెలియదు కదా. ఫైవ్ అని పెట్టరు కదా, ఏముందని అర్థం తీసుకో, పోయి చూసుకో, నువ్వు కూడా సర్ప్రైజ్ అవుతావు. ఆ పేరు నా పేరుకి ఆ అర్థంకి సెట్ అవుతుందని చెప్పి నువ్వు అనుకుంటావు. అయిపోయి నాకు గుర్తు చేసి చూసుకో, ఓకేనా? అప్పుడు నువ్వే చెప్తావు, అరే అన్న నీ పేరు చాలా, మీ పేరెంట్స్ చాలా విజనరీ, చాలా ఆలోచించి పెట్టి నీ పేరు అంటావు. సో దాని ఒకటి అర్థం ఉంటుంది. మాట్లాడినావు, చేసినావు, ఓకే రా పోయి నువ్వు ఏంది. ఇప్పుడు నేను అతని గురించి చెప్తే ఆల్రెడీ అన్నారు మీకు నీళ్ళు లేని బాయిలో దుంటి చచ్చిపోవాలి. ఎవరు? జీవన్ రెడ్డియా? సోట్వాల్ జీవన్ రెడ్డి. ఏం మాట్లాడతావు ఏంది? ఫైన్ బై అంటే ప్రజాక్షేత్రంలో ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడుగా పిసిసి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారితో పాటు ఉన్నారు. మీ ఫోన్ ట్యాపింగ్ చేసిరంటే ఒక బ్యూటీ ఉందన్న. సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా మీరు ఒక బ్లాస్ట్ చేసినారు మొన్న. మీకు చూస్తే ఇంక్లూడింగ్ మీ వైఫ్
అంటే మీ వైఫ్ ఫోన్ ట్యాప్ చేయడంలో అసలు ఏంటిదన్నా మీరు ఇది ఎక్కడో చెప్పలేదు, మీరు ఎందుకు చెప్పలేరు? మీ వైఫ్ ఫోన్ ట్యాప్ చేయడం ఏందన్నా? నేను విక్టిమ్ కార్డ్ ఆడను నాకు ఇష్టం ఉండదు. బాధితుడ కార్డ్ అదే విక్టిమ్ కార్డ్ అదే. నేను ఆడను, స్టేట్ ఆడతా. నాకు State. క్రాస్ బ్యాట్ రాదు, అటు ఇటు స్టేట్ ఏదన్నా స్టేట్ అయితే పోతే ఏం పోతుందో దాని నుంచి ఏం పెద్ద మనం ఏమన్నా లైఫ్ నేను ఇంత ఈ పొజిషన్లో వచ్చినా అంటే నాది ఎంత బోనస్ అయితే ఓకేనా. అంటే నేను ఎంత happy. పొజిషన్ అన్న? ఇప్పుడు నేను స్కూల్స్ నా కింద 204 స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్ చూస్తుంటే ఆ పిల్లల్ని నేను సీఎం వారిని పోయి ఏం పొజిషన్ అడగాను. బికాజ్ ఐ వాంట్ టు బీ విత్ ద కిడ్స్. నేను నెక్స్ట్ జనరేషన్ని ఎలా క్రియేట్ చేయాలని దాని మీద నేను ఫోకస్, నా ఇంట్రెస్ట్ అది. అర్థమైందా? వై ఐ ఆప్ట్ టు బీ ఏ మైనారిటీ స్కూల్స్ ఎందుకుంటా, దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా లైఫ్లో. నేను సాటిస్ఫాక్షన్ కోసం పనిచేస్తాను, ఇంప్రెస్ చేయంటే పని చేయను. ఫస్ట్ నా సాటిస్ఫాక్షన్ ఉండాలా. ఆ కమ్యూనిటీ నేను సరే చేసినవి చెప్పుకోవద్దు మా దాంట్లో, నాకు చెప్పే రకం కాదు. ఇప్పుడు నువ్వు నా కాంపిటీటర్స్ని కాకుండా మా కమ్యూనిటీ హెడ్స్ని అడుగు, నా గురించి చెప్తారు. మా కమ్యూనిటీస్ ఉంటాయి కదా, జమాతులు ఉంటాయి కదా, అదని పోయి అడుగు ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు. अरे आप 5 साहब कैसे आदमी है, क्या है आपको कुछ उनसे कुछ फ़ायदा होता, मतलब కమ్యూనిటీ గురించి బెనిఫిట్ ఉంది. వాళ్ళ ఇండివిజువల్ సొంతంగా ఏం అడగరు పాపం వాళ్ళు, కానీ కమ్యూనిటీ కోసం అది తెలుస్తుంది. అది నాకు సో వైఫ్ ఫోన్ ట్యాపింగ్ మీద అదే అంటాం కదా. ఇప్పుడు నా ఇంట్లో నా వైఫ్ ఫోన్ ట్యాపింగ్, నా డ్రైవర్ ఫోన్ ట్యాపింగ్, ఇంత లెవెల్ నన్ను మానిటర్ చేసి పెట్టారు గత ప్రభుత్వం. ఎందుకు వై దట్ ఫియర్? బికాస్ దే నోస్ దట్ మై స్ట్రెంగ్త్. ఐఎమ్ సిస్టమ్ మ్యాన్. తెలంగాణ ఉద్యమం అప్పుడు మళ్ళీ కొంచెం బ్యాక్ వెళ్తే, తెలంగాణ ఉద్యమం అప్పుడు మీ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది టువర్డ్స్ మీడియా పరంగా. మీరు చాలా ఒక విషయంలో సత్యనారాయణ గారు ఇది వేయకు అన్న కూడా నేను నా ఇష్టమా అని చెప్పేసి కట్ చేసి అంత రఫ్ నేను ఎప్పుడు అంత మాట్లాడాను అన్నా. మీరు కెమెరాలో ఏ విషయం నేను చెప్పాలా, మీరు చెప్తారా? ఏ విషయం? సత్యనారాయణ గారికి కాల్ వచ్చి అరే అది వేయకురా అన్న కూడా ఒక డిఐజీ లెవెల్ ఉన్న వ్యక్తి గురించి మీరు డైరెక్ట్గా డీజీపీ వేసిరా? మీ బాస్ మీ ఛానల్ ఓనర్ చెప్తూ కూడా ఎందుకు ఇవ్వలేదన్న? ఒకసారి నాకు కొద్దిగా వెళ్ళిపోతా, బ్లైండ్ బ్లైండ్ కాదు, నాకు కరెక్ట్ అనిపిస్తుంది వెళ్ళిపోతా. అంటే నేను ఆలోచించా, తర్వాత చూస్తున్నాం, సారీ చెప్తున్నాం, పోయి అన్ననే కదా తమ్ముని క్షమిస్తాడు కదా అని చెప్పి నమ్మకం ఉంటుంది, అంతే చేసేస్తా. రైట్ అనిపించాలి నాకు, చేసేస్తా, తర్వాత చూద్దాం అని చెప్పి ఆలోచిస్తాం. కొంత తెలంగాణ ఉద్యమంలో మీకు కేటీఆర్ గారు కవితమ్మ కూడా మీకు ఆ ఉద్యమంలో మీరు కూడా నా ఛానల్ ఉండే కదా, ఇప్పుడు రావాల్సిందే కదా వాళ్ళు. మా ఛానల్ ఇప్పుడు మేము తెలంగాణ సాఫ్ట్ లైన్ ఉండే మనది, వస్తుండే ఇంటర్వ్యూ చూస్తుండే, అందరూ వస్తుండే అప్పుడు. ఈ నాయన రాదు, ఇదేం సరే రోహిత్. ఆ మాట చూస్తే కేటీఆర్ గారు అయినా ఆ రోజులల్లా ఆయన కూడా అంటే మూమెంట్ తీసుకున్నప్పుడు ఢిల్లీలో కొన్ని మీటింగ్స్, కాంగ్రెస్ లీడర్స్ని మీటింగ్ కలవంటే ఐ యూస్ టు టేక్ హిమ్ ఇన్ మై కార్. ఓకేనా? మీ కారు కేటీఆర్ గారిని వెంబడి వచ్చిండు, నేను డ్రైవ్ చేసినా, నాకు కూర్చుండి ఇంటర్వ్యూ మీటింగ్, కొన్ని కాన్ఫిడెన్షియల్ మీటింగ్ ఉంటుండే కదా ఆ టైంలో అన్న, మా కాంగ్రెస్ లీడర్షిప్తోని. అంటే వాళ్ళు ఆ టైంలో నేను తీసుకుపోయినా, తప్పేముంది? మరి మీ తెర మీద ఎక్కడ కనపడలేదు ఎందుకన్నా? తెర మీద నువ్వు కాన్ఫిడెన్షియల్ మీటింగ్ తెర మీద పోయిపోతారా ఏంది? టీవీలు కెమెరాలు పెట్టుకొని పోతారా? తెర మీద అనేది ఇంపార్టెంట్ కాదు. తెర మీద రావడం కన్నా ఆ రోజు తెలంగాణ రావడం ఇంపార్టెంట్ ఉండే. అర్థమైందా? సో నేనేదో ప్రతిదానికి పబ్లిసిటీ. ఎవ్రీవన్ ఆర్ పోర్ట్రేటింగ్ దట్ ఈవెన్ ఐ ద పార్ట్ ఆఫ్ తెలంగాణ, ఈవెన్ ఆ పార్ట్ ఆఫ్ తెలంగాణ, ఈవెన్ కొంతమంది ఓయూ నుంచి నేను ఫైట్ చేసినాము, నేను బిహైండ్ ద స్క్రీన్ పని చేసుకుని అని చెప్పుకున్నారు కదా. ఇప్పుడు మీరు కనపడి ఉంటే ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేసే నోర్లు కూడా మూసుకుపోయి ఉంటాయి కదా. ఎవరు క్వశ్చన్ చేస్తారు? ఎవరు చేస్తారు క్వశ్చన్? దేని క్వశ్చన్ చేస్తారు? వాళ్ళ బాస్ను క్వశ్చన్ చేయమని చెప్పి నేను ఆన్సర్ ఇస్తా. వాళ్ళ బాస్ ఇప్పుడు వీళ్ళతో నేను ఎప్పుడు పని చేయలే కదా, లైక్ ఏం తెలుసు వీళ్ళు ఎట్లున్నారు. వీళ్ళు మొన్న వచ్చిర్రు, వీళ్ళు ఏం చూసిర్రు, ఇలా బాసులు చూసిరు కదా నాకు 2011-12 నుంచి. వాళ్ళు క్వశ్చన్ చేయాలా? ఆ బాస్ నీ కాంట్రిబ్యూషన్ ఏముందంటే మాడతా, దా బాస్ మాట్లాడదాం, చర్చ చేద్దాం దా అని చెప్పి మాడతారు. అన్న ఒక మూమెంట్ నాకు పర్సనల్గా నేను కొంచెం డెప్త్గా ఎంక్వైరీ చేస్తే, జోగినిపల్లి సంతోష్ గారి కొడుకు ఒక చిన్న యాక్సిడెంట్ అయితే ఆ మూమెంట్లో అక్కడ వాళ్ళ కార్స్ కానీ రాజ్యసభ సంతోష్ గారు లేకుంటే ఆ పిల్లోడిని వాళ్ళ బాబుని మీరే ఎత్తుకొని బ్లడ్ స్టెయిన్స్ తోటి హాస్పిటల్ పరిగి ఎత్తుకోవడం అనేది
అది ఆ మూమెంట్ ఏంటిదన్న యాక్చువల్లీ? మూమెంట్ కాదు, మా కమ్యూనిటీలో ఉంటారు వాళ్ళు, ఓకేనా. నేను కమ్యూనిటీలో వాచ్ చేస్తున్నా, వాళ్ళ పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. అప్పుడు ఏదో రన్ క్యూ ఏదో ఉడుకున్నప్పుడు ఏదో సంథింగ్ హిట్ హిమ్, కట్ అయింది ఇట. ఐ వాజంట్ నో హూ ఇస్ హీ. తెలియదు అసలు మీకు సంతోష్ కొడుకని తెలియదు అన్న. ఎవరైనా ఉండని ఆ మూమెంట్లో ఎవరుంటే ఏముంది, నేను ఉట్టిన బ్లడ్ పోతుంది. దెన్ ఐ రియలైజ్ హీ సంతోష్ అని. అప్పుడప్పుడు యాక్టివ్గా ఉండేవాడు ఆడ పెట్టేసి, యాక్టివ్గా మీద వెనకాల కూర్చోబెట్టుకొని, కారు కూడా కాదు యాక్టివ్గా యాక్టివ్ ఉండే వాళ్ళు పిల్లలు వాళ్ళు తీసుకొచ్చి యాక్టివ్గా, నేను వాకింగ్ చేస్తున్నా కదా, కూర్చోబెట్టుకొని వాళ్ళ ఇంటి సైడ్ తీసుకుపోయినా. వాళ్ళు నా ఇల్లు దాటిన తర్వాత ఆ ఇల్లు ఉంటుంది, ఇంటి సైడ్ తీసుకుపోయినప్పుడు అప్పుడే వాళ్ళ మదర్ అంటే సంతోష్ వాళ్ళ మిస్సెస్ అట్లా బయట వస్తుండే. సో షీ వాస్ ఎవరో ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశారు ఇట్లా దెబ్బ తాకిందని. అప్పుడు వాళ్ళ ఇంట్లో డ్రైవర్ ఎవరు వ్యవస్థ లేకుండే, బ్లడ్ బాగానే పోతుంది అబ్బాయికి, చిన్నోడు. దెన్ ఇమ్మీడియట్గా అన్న ఎవరు లేరు, కెన్ యూ హెల్ప్ అస్ టు టేక్ టు హాస్పిటల్ అంటే వాళ్ళ బండి తీసి డ్రైవ్ చేసి రెయిన్బో తీసుకుపోయి జస్ట్ ఆ డ్రాప్ దేర్. అప్పుడే ఆయన ఎంపీఆర్ వచ్చినట్టున్నారు, నేను వెళ్ళిపోయినా నుంచి. ఓకే, ఆన్సరబుల్ కాదన్నారు, బట్ 5/5 ఇంతమంది మంచితనంతో మీరు ఇంతమందిని ప్రేమ పొందినారు. బట్ మొన్న మీరు ఓపెన్గా చెప్పాలి, మిస్ వరల్డ్ కాంపిటీషన్ జరిగినప్పుడు 2 పేర్లు ప్రధానంగా వినిపించింది. దాంట్లో మీ పేరు, మిస్ వరల్డ్ సంబంధించిన అమ్మాయిలని మీరు హెరాస్ చేసినారు, వాళ్ళని ఇబ్బంది పెట్టినారు, శారీరకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టిన, మానసికంగా ఇబ్బంది పెట్టిన ఫైన్ కుర్షి అని చెప్పేసి మీడియాలో ఒక వైరల్ అయింది ఆ సందర్భం. మీరు అప్పుడు కూడా మీరు దానికి ఏం రెస్పాండ్ కాలేదు, బట్ ఈ మూమెంట్లో మీరు చెప్పాలి అండి. ఇప్పుడు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదా, నువ్వు నీ సంతోషం కోసం రెస్పాండ్ అవుతా, నా సంతోషం కోసం అంతే కదా. ఎందుకంటే ఏం లేని గురించి నేను చర్చించాల్సిన అవసరం నాకు లేదు. ఒకటి ఇప్పుడు నీకేదో క్యూరియాసిటీ పెరిగి నువ్వేదో అడగాలనుకున్నప్పుడు అడిగినావు కదా. చెట్టున రాళ్ళు కొడతాం, అది ఓల్డ్ వర్షన్ చెప్పండి. న్యూ వర్షన్ చెప్పాలంటే ఏమంటాం, ఎవరైతే ఎక్కువ పేరు సంపాదించి పాపులారిటీ ఉంటుందో వాళ్ళ గురించి చర్చిస్తే వాళ్ళ చైనా సర్వైవల్ ఉంటుంది, అర్థమైందా. సో ఏదన్నా వాళ్ళేదో ఇప్పుడు ఒక ఇష్యూలా, ఏ ఇష్యూ అనేది తీసుకో, ఒక కంప్లైనర్ ఉండాలి. నాకు రోహిత్ వల్ల ఈ ఇబ్బంది కలిగిందని రాయాలి. లేకపోతే నీ పేరు తెలియకపోతే ఈ కుల్లా ఛానల్ వల్ల నాకు ఇబ్బంది, 2 ఉంటాయి కదా. నీకు అలాంటి ఏమైనా ఇష్యూ ఉండాలి ఒకటి. రెండోది ఏంటి అంటే ఇది చీప్ పాలిటిక్స్ రోహిత్, అర్థమైందా. నేను సిస్టంలో నేను చాలా మంచి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇట్లాంటి ఇంత ఆలోచనలు ఇంత నా ఎనర్జీని వేస్ట్ చేసి నాన్సెన్స్. ఎందుకు మిమ్మల్ని ఎంత వ్యవస్థలో సీఎం గారు పక్కన చామల కిరణ్ రెడ్డి గారు ఉంటారు, సోకాల్డ్ రోహిన్ రెడ్డి గారు ఉంటాడు, వేమనందర్ రెడ్డి గారు ఉంటారు, ఇంకో సోకాల్డ్ యంగ్స్టర్స్ ఎంతో మంది ఉంటారు, కేవలము వై దే టార్గెటెడ్ 5/5? బికాస్ ఇప్పుడు నేను చెప్తే విక్టిమ్ టార్గెట్ లాగా ఉంటుంది కానీ మైనారిటీని కదా, ఈజీ టార్గెట్ ఉంటా. ఓకే, ఒకటి. రెండో విషయం చెప్తా అన్న, జనరల్గా ఇప్పుడు నువ్వు నాకు ఇంత పేరు ఇంత అది ఇది ఏదో చెప్పినావు కదా, చక్రం దింపుతాం అది చేస్తాం ఇది చేస్తాం ఏదో సిస్టంలో ఫస్ట్ ఎలియేషన్ ఏమొస్తుంది, డబ్బులు, రెవెన్యూ, ఇష్యూస్, సెటిల్మెంట్స్, ఇట్లా వీటిలోనే సీఎం మనిషి ఉన్నా అవి ఇట్లా వస్తాయి కదా. ఇలా ఎలా ఉన్నా నువ్వు ప్రూవ్ చేయాలి. అవును, చేయలేవు, ఏం లేదు, చేయము ఆ పనులు. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పేయాలని చెప్పేసినావు. ఇప్పుడు నిజంగా అలాంటి ఏమైనా ఉద్దేశం ఉండుంటే సోటాళ్ళు ఆ పార్టీలో ఉన్న టాప్ మోస్ట్ లీడర్షిప్ ఇప్పటిదాకా నన్ను వదులుతుండేనా? నా ఫోనే 18 ట్యాప్ చేసారు, 22 ట్యాప్ చేసారు అంటే నా ఫోన్లో ఎంత వ్యవస్థ వినాలాలు. మళ్ళీ ఏమన్నా తప్పు చేస్తే ఈ పార్టీ వదులుతారా నా మీద? అంటే ప్రభుత్వం మీది కదన్నా. ఇప్పుడు అంటే అప్పుడు అంటున్నారు, నా ఫోన్ ఎప్పుడు ట్యాప్ అయింది తెలుసు, ఫస్ట్ నా కాల్ డేటా ఎప్పుడు తీసి తెలుసా అన్న, నేను మొత్తం తీపించిన. నేను 2018 అంటే నా సీడీఆర్ అడిగిరాళ్ళు, 2018 సెప్టెంబర్ 20th రోజు నా సీడీఆర్ అడిగిరాళ్ళు, అర్థమైందా, ఇంటెలిజెన్స్ వాళ్ళు. ఆ డేటా కూడా నేను తెప్పించిన. నాకు తెలుసు, నేను మీడియా నుంచి వచ్చిన ఉన్నాయి కదా, నాకు తెలియదా ఎట్లా పనిచేసుకోవాలో. సో ఇప్పుడు నువ్వు ఆ రోజు నీ వ్యవస్థ, నీ 10 ఏళ్ళు నీ వ్యవస్థ నీ చేతిలో ఉండే, అప్పుడు నేను యంగ్స్టర్ని, నేనేమైనా తప్పులు చేసే అలవాటు ఉంటే నువ్వు వదులుతుండే నన్ను. అదే ఎలక్షన్లో నువ్వు నా ఫోన్ ట్యాప్ చేసినావు, నా వైఫ్ ఫోన్ ట్యాప్ చేసినావు, నా డ్రైవర్ ఫోన్ ట్యాప్ చేసినావు, నా మీద టాస్క్ ఫోర్స్ పెట్టినావు, షాడో ఇంటెలిజెన్స్ నా మీద పెట్టినావు. నేను ఏ మూమెంట్ నన్ను కవర్ చేస్తుండే, ప్రతిసారి నా
బయట మీద ఇద్దరు ఇంటర్వ్యూస్ నా ఇంటర్ ఫాలో అవుతుండే ఏం ఉంటుంది రోహిత్, హైదరాబాద్ ఎంత ఉంది ఇంత ఉంది కదా, ఎంతసేపు అంత తప్పు చేస్తే నీట్గా ఏముంటుంది, ఏం చేస్తావు? బట్ సీఎం బాగా గుర్తుపెట్టుకో, నేను లైఫ్ ఒకటి గుర్తుపెట్టుకో, ఏ మాట చెప్తా, జస్ట్ సీరియస్గా చెప్తా, నువ్వు కూడా సీరియస్గా దీన్ని క్యారీ చేయి. నా లైఫ్లో నేను ఎప్పుడు తప్పు చేయలేదు, తప్పు చేయను. నేను హయ్యెస్ట్ నా లైఫ్లో నేను గాడ్ ఫియర్ పర్సన్. మనుషులు నేను భయపడా, గాడ్ తప్పించి నేను మనుషులను ఎప్పుడు భయపడను కూడా. మైనారిటీ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ మైనారిటీస్ కోసం నేను నిలబడతాను. వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ, వాళ్ళ పోవర్టీని కానీ, డెవలప్మెంట్ కానీ, వెల్ఫేర్ కానీ మీరు తీసుకెళ్తున్నారు. అఫ్ కోర్స్ యూ హ్యాడ్ ఎ రైట్ అన్న. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే అన్న, రిచెస్ట్ పీపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తో ఐఎమ్ జనరల్ ఒక సిటిజన్. రిచెస్ట్ పీపుల్ వాళ్ళు వీళ్ళు పేర్లు మనం వినడం తప్ప ఒక ముస్లిం పీపుల్లో ఈ రిచెస్ట్ పీపుల్ అనే పేర్లు మనం వినట్లేదు అన్న. ఇప్పుడు రిచెస్ట్ పీపుల్ అంటే ఎంఎస్ఎఫ్ ఫార్మసీ అంటారు, మై హోమ్ రామేశ్వరం అంటున్నారు. కానీ వెన్ కమ్స్ టు ద ఓల్డ్ సిటీ ముస్లిం మీనర్ కానీ పావర్టీ లైన్ అయితే ఆడట్లేదు. అదే ఆర్థిక ఇబ్బందులు. ద ఓన్లీ థింగ్ ఏంటంటే ఆటో డ్రైవర్లు వాళ్ళే ఉంటారు, చెప్పులు కుట్టే వాళ్ళు వాళ్ళే ఉంటారు, ఫుడ్ బిజినెస్ వాళ్ళే ఉంటారు, వాట్ నాట్ ఎనీథింగ్ వాళ్ళే ఉంటారు. కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ, సోర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ వాళ్ళు ఎందుకు ఎదగకపోవడం, దాని మీద మీరు ఆలోచించారన్న. ఇప్పుడు మీరు ఒక బాధ్యత వహిస్తా అంటున్నారు, మీకు సీఎం గారు పక్కనే ఉంటున్నారు కాబట్టి డెవలప్మెంట్ విషయంలో కానీ, అండ్ మీరు చైర్మన్ కూడా ట్రిమ్మి దానికే ఉన్నారు కాబట్టి వాళ్ళ రూపురేఖలు ఏ విధంగా మారిస్తే బాగుంటుంది అనేసి నాకు అదే అంటున్నాను కదా. ఐ ఫీల్ ఆల్ ఆర్ మై బ్రదర్స్, మై ఫ్యామిలీ కైండ్ ఆఫ్ ఆ ఓనర్షిప్ లాగా ఫీల్ అవుతాను నేను. సో నేను సాధ్యమైన వరకు నేను కన్వే చేపిస్తూ ఉంటా, చేసేదాన్ని నేను చేస్తూ ఉంటా. వాళ్ళకి కూడా కొద్దిగా అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు నువ్వు ప్రీవియస్ సిస్టంలో డెకెట్ కింద చూడు, ఇప్పుడు చూడు చాలా చేంజెస్ వచ్చినాయి. చాలామంది మా దగ్గర వెరీ వెల్ క్వాలిఫైడ్ అవుతున్నారు, బాగా ప్రోగ్రెస్ చేస్తున్నారు. ఇంకా ప్రోగ్రెస్ చేయాలని చెప్పి ఇంకా వీఆర్ వర్కింగ్ హార్డ్ ఉంటారు. కమ్యూనిటీలో అవేర్నెస్ వస్తుంది. డెఫినెట్లీ సిస్టమ్ చేంజ్ అవుతుంది మా దగ్గర. మీకు జూబ్లీ హిల్స్ పేరు అయితే వినిపిస్తుందా లేదన్న? నా ఇల్లు జూబ్లీస్ అని అలా అని చెప్పేసి నేను జూబ్లీస్ పోతున్నా అంటావేంది? నా ఉండే ఇల్లు జూబ్లీస్ వస్తుంది. సో అలా జూబ్లీస్ అసెంబ్లీలో వస్తుంది. అవకాశం వస్తే జూబ్లీ హిల్స్ అవకాశం వస్తే నేను నా జూబ్లీ హిల్స్ అన్న, నాకు వన్ వర్డ్ ఆన్సర్. జూబ్లీ హిల్స్ అవకాశం వస్తే నా పార్టీ ఏం చేయమంటే చేస్తారు. కంటెస్ట్ చేయమంటే నా వ్యక్తి ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. కంటెస్ట్ చేయమంటే పార్టీ ఏం చెప్తే చేస్తా. పార్టీ ఇది రోహిత్, మీకు కోరిక ఉందా అన్న? నేను ఏమంటారు, మీకు కోరిక ఉందా? పాలిటిక్స్ ఎందుకు చేస్తావు రోహిత్? ఏదో లైఫ్లో ఏదో ఒకటి అచీవ్ కావాలనే చేస్తావు కదా. ఆన్సర్ ఇస్ వెరీ ప్రతి మనిషి ఒక రోల్ ఉంటుంది కదా. ఎస్ ఓకేనా? సో నా ఒక రోల్ ఉంది. ఇప్పుడు బయట నేను బయట ఆ రోల్ సక్సెస్ అయినప్పుడు ఫస్ట్ మళ్ళీ నిన్నే పిలిచి ఇంటర్వ్యూ ఇస్తా అన్న. మోర్ ఎవర్ ఒకటి బాగా నాకు ఈ మధ్య నా ఫ్రెండ్స్ పంపిస్తున్నారు, 5/కి పొజిషన్ కానీ సీట్ ఇస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి మీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీ ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిందంట. అది ఇంతవరకు వస్తామని తప్పు అయితే ఇట్లా మాట్లాడొద్దు. నేను మాట్లాడట్లేదు అన్న, బయట కూడా అదే మీ క్యారెక్టర్ గురించి, మీ దాని గురించి. ఆమె సాక్రిఫైస్ నుంచి ఏం తెలుసు ఆమె గురించి? ఆమెని మేము వీఆర్ సీన్ ఫ్రమ్ లాంగ్ వే నుంచి చూస్తుండే ఆమెని, మీనాక్షి నటరాజన్ గారిని. ఇప్పుడు మా అదృష్టం ఆమె మా ఇన్ఛార్జ్ వచ్చింది. కానీ we used to see her from so far. అప్పుడు ఆమె ఎన్ఎస్యుఐ నేషనల్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అన్న. ఓకేనా? ఆమె సాక్రిఫైస్, ఆమె కమిట్మెంట్స్, ఆమె అట్లా దమ్కి ఇచ్చి, అట్లా దమ్కి ఆ లాంగ్వేజ్ ఏంది రోహిత్? అసలు అట్లా మాట్లాడతారు, ఆ దమ్కి ఇచ్చింది ఎట్లా దమ్కి ఇస్తారు? అదే ఎందుకో అట్లా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఇంకోటి, పార్టీలో మీ శత్రువులు ఎక్కడే పరన్న, మీ శత్రువులు ఎక్కడ ఉన్నారో తెలుసా అన్న? బీఆర్ఎస్ పార్టీలోనో బీజేపీ పార్టీలో కాదు, మీ పార్టీలోనే మీ పక్కన. ఫ్యామిలీలో శత్రువులు ఉండరా నీకు? లేరన్న, నాకు మీ ఫ్యామిలీలో మీకు ఉన్నారా? ఎవరు మీ ఫ్యామిలీలో? ఇప్పుడు నేను గ్రో అయినా మా ఫ్యామిలీలో అందరు ఇష్టపడతారు అనుకో, ముందు అందరు వచ్చి బాగానే మాడతారు, లోపల కూడా అనిపిస్తుంది కదా అబ్బా ఇది బాగానే డెవలప్ అయింది ఉంటుంది రోహిత్. ఇది అంతా కామన్, ఇది పెద్ద పట్టించుకోదు. ఎక్కువ ఫోకస్ ఉంటుంది కదా. ఇది ఉంటుంది అంటే మనం పని చేస్తామని ఫోకస్ ఉంటుంది. 5/, డ్రింక్ చేయడు, స్మోక్ చేయడు, అలవాట్లు లేవు. పాలిటిక్స్ లో ఇవి లేకుంటే ఎట్లా నడుస్తారు? అలవాటు ఏంద్రు మా కమ్యూనిటీ, మా రిలీజన్ అది ఎలా లేదు. అలవాటు ఏముంటుంది? కొంతమంది చేస్తారు, చేస్తే వాళ్ళ మనం దాని. మరి పాలిటిక్స్ లో ఇవన్నీ కామనే కదా. ఏం కామన్? స్మోకింగ్, డ్రింకింగ్ ఇవన్నీ అయితే చేస్తే ఏమవుతాం? పనులు అవుతాయి. ముఖ్యమంత్రి గారికి ఏమైనా అలవాటు ఉన్నాయి అనుకుంటున్నాను? సీఎం అయ్యండి కదా. వా, నేను అదే అంటున్నాను. మేము నేర్చుకున్నాం రోహిత్ ఆయన దగ్గర. మేము వీఆర్ స్టూడెంట్ టు హిమ్. We never see as his friend.
అన్న మంచి పోయిటరీ అన్న, మీరు మంచి రైమింగ్ లో పంచలు ఇస్తారు. పోయిటరీ కాదు, ఇది రియాలిటీ. ఇది 120 సీట్ల నుంచి 120 సీట్స్ నుంచి సీఎం గారు నిన్న ఖర్గే గారి సభలో మీటింగ్ లో ఎల్బీ స్టేడియంలో 120 నుంచి 150 అవుతుంటది. యంగ్స్టర్స్ కష్టపడేటోళ్ళు రాండి, మీరు నియోజకవర్గంలో మీరు తిరగండి, డెఫినెట్లీ మీలో కష్టం ఉంటే, మీ పబ్లిక్లో నేమ్ ఫేమ్ ఉంటే నేను ఎమ్మెల్యేలు చేస్తా అన్నారు. సో ఈ మూమెంట్లో మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి జూపల్లి ఎర్రనన్న జూపల్లి బ్రాండ్ తోటి పబ్లిక్లోకి వెళ్ళిపోతున్నాడు. నాకు తెలిసి నెక్స్ట్ కంటెస్టింగ్ అని ఎమ్మెల్యే కొండా సుష్మిత పటేల్, పర్కాల నుంచి నేను ఆస్పైరింగ్ ఉన్నాను, డెఫినెట్లీ కొండా బ్రాండ్ తోటి నేను ముందుకు వెళ్తున్నా అంటున్నాను. జగ్గారెడ్డి గారి కూతురు, తను ఎప్పటి నుంచి హార్డ్ వర్క్ చేస్తుంది. జగ్గారెడ్డి కూతురు కూడా ఫ్రమ్ మెదక్ డిస్ట్రిక్ట్, ఉమ్మడి మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి ఐఎమ్ గోయింగ్ టు బ్రాండ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ జగ్గారెడ్డి అనే ఒక బ్రాండ్ తోటి. మరి 5/, ఏ బ్రాండ్ తోటి నెక్స్ట్ ఎలక్షన్స్కి పోతుంది? కాంగ్రెస్ బ్రాండ్. అదే బ్రాండ్ ఏముంటుంది, పార్టీ కదా. నేను బ్రాండ్ అని చెప్పి ఓటు అడగలను కదా, పార్టీ సింబల్ మీద అడుగుతా కదా. మీకు అసలు ఇంటర్వ్యూలో అడగాలి, మీకు రంజిత్ రెడ్డి గారు, ఎక్స్ రంజిత్ రెడ్డి గారికి ఏం సంబంధం? రంజిత్ అన్న మీరంటే అన్నా చుట్టరిటమంటారా? సుత్తరికం కాదు, ఎందుకు మీరు ఇద్దరు వెరీ 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 క్లోజ్ అండ్ టుగెదర్ అటాచ్ ఉంటారు? నన్ను అంత డేట్స్ క్లోజ్నెస్ లేదు నాకు, అలా అని చెప్పేసి అలా ఐ ఫీల్ హీజ్ అ జెన్యూన్ హంబుల్ నైస్ పర్సన్, ఇష్టం అనిపించింది అంతే. నాకు ఆయనతో నేను ఎక్కువ నీ తెలవాల్సిన విషయం అంటే 2 సార్లు ఇంట్లో బిర్యానీ తిన్నా. సండే ఆయన ఏదో బిర్యానీ అలా ముస్లిం అలా కుక్ చేస్తారు, లేడీ షెఫ్ ఉంటుంది, లేడీ మంచి బిర్యానీ చేస్తుంది, ఖతర్నాక్ చేస్తుంది. నాకు అప్పుడప్పుడు అంటే 2 సార్లు తిన్నా, అది కూడా బిర్యానీ తిన్నా. ఎలక్షన్ టైంలో ఆయన ఫామ్లో పోయి రంజిత్ అన్న పార్టీలో రావడానికి కూడా మీ పాత్ర కూడా ఉంది కదన్నా, కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఉంది. మరి అదే అన్నా, మీరు అందుకే మీరు ఫ్రమ్ ద బిగినింగ్ అన్ని నాతో చెప్పిస్తారు. నేను ఏమంటున్నా, నా పార్టీ అనేది రోహిత్, ఇది చేయి అంటే చేసుడే అంతే. ఇంకా అది ఏమన్నా చేసి ఎట్లనే చేసి చేసుడే. సింగిల్ వర్డ్ అబౌట్ రంజిత్ రెడ్డి గారు, ఇది హంబుల్ మ్యాన్, హంబుల్ అండ్ జెన్యూన్ మ్యాన్. సింగిల్ వర్డ్ అబౌట్ జూబ్లీ హిల్స్, we're going to win that seat, we'll win that. 2008 you started your career with the Congress party till the date సుమారు 18 years, దాదాపు 2 దశాబ్దాలు. మీరు 2 సార్లు అధికారం కోల్పోయినా కూడా తెలంగాణ వచ్చిన కూడా ఎందుకు పక్క పార్టీ వైపు మీకు యూ గాట్ అన్ ఆఫర్స్? లెట్ మీ ఫినిష్ మై క్వశ్చన్. ఇక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పీసీసీ కాకముందు ఇక అయిపోయింది పార్టీ, ఇప్పుడు కూడా మొన్న ఎలక్షన్స్కి ముందు కూడా అయిపోయింది, 2 నెలల ముందు అయిపోయింది పార్టీ అయినా కూడా యూ గాట్ అన్ ఆఫర్. అండ్ మీకు ప్రతిపక్షంలో కూడా మీకు మంచి సన్నిహితం ఉన్నా కూడా మీరు ఎందుకు అటువైపు చూడలేదు? చాలా మంది పార్టీ పోయినారు వచ్చినారు, కానీ మీరెందుకు పోలేదు? అంటే కాంగ్రెస్ ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఎందుకు? రోహిత్, కాంగ్రెస్ పార్టీ నేను జాయిన్ అయినప్పుడు ఐడియాలజీ పట్టి జాయిన్ అయినా. ఐ లైక్ కాంగ్రెస్ ఐడియాలజీ, ఐ లైక్ కాంగ్రెస్ సిస్టమ్, ఓకేనా. ఐ ఇన్స్పైర్డ్ బై రాహుల్ గాంధీ. ఆ రోజు నేను 2008లో జాయిన్ అయినప్పుడు హీ వాజ్ విజిటెడ్ టు ఆమ్ ఆద్మీ సిపాయి ప్రోగ్రామ్కి. ఆయన స్పెషల్గా అప్పుడు హీ లుక్ ఆఫ్టర్ దిస్ యూత్ కాంగ్రెస్ అండ్ ఎన్ఎస్యుఐ. అప్పుడు జితేందర్ సింగ్ గారు అని మా యూత్ కాంగ్రెస్కి ఇన్ఛార్జ్ ఉండే ఆయన. సార్ రాహుల్ గాంధీ గారు అప్పుడు వచ్చినప్పుడు వి యూజ్ టు హ్యాపెన్ టు సీ హిమ్ ఫస్ట్ టైం లైవ్గా. అప్పుడు దునియా ఎనర్జీ వచ్చింది మాకు చూసిన తర్వాత. అంత గ్రేట్ పార్టీ, అంత గ్రేట్ సిస్టమ్ని వదిలేసి ఈ వేరే పార్టీలు ఎందుకు జాయిన్ అవుతాము? పవర్లో ఉన్నా పవర్ లేకపోతే ఏముంది? ఎస్, ఇప్పుడు పవర్లో వచ్చినాము, పవర్లో వస్తామని చెప్పి మేము ఈ రోజు పవర్లో వస్తామని చెప్పి ఆ రోజు జాయిన్ కాలే కదా. జాయిన్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు పార్టీలోనే ఉన్నాము, పార్టీలోనే ఉంటా, వేరే పార్టీ సమస్యనే లేదు. మా లీడర్ ఇస్ రాహుల్ గాంధీ, దట్ ఈస్ వై రాహుల్ గాంధీ అన్న? అదే గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఒక మనిషి ఇలా నచ్చాలంటే నువ్వు ఏదో ఉండాల్సిన కాదు. సో ట్రోల్డ్ పర్సన్ ఎవరు ఉన్నారంటే రాహుల్ గాంధీ గారే అన్న. పప్పు అంటారు. రోహిత్, ఆల్వేస్ బి సిన్సియర్ పర్సన్స్ మీదనే ఎక్కువ ట్రోల్ అవుతుంది. వాళ్ళు ఎవరో ఏదో ఆయన నువ్వు ఇంటరాక్ట్ కాలేవు, నీకు తెలియట మాట్లాడుతున్నావు నాకు అర్థమవుతలే. కానీ ఆయనంత గ్రేట్ హ్యూమన్ బీయింగ్, సొసైటీకి ఎప్పుడు ఏదో చేయాలని చెప్పి తపన ఉండే మనిషి అంటే రాహుల్ గాంధీ. ఇప్పుడు ఆయననే సిస్టంలో పనిచేసి ట్రావెల్ చేయాల్సిన సిస్టంలో పనిచేస్తాం. ఇట్లా లీడర్ కింద మేము పనిచేస్తున్నాము అంటే 3rd లేయర్ ఉండొచ్చు, 4th లేయర్ ఉండొచ్చు, అల్టిమేట్లీ లీడర్ కిందనే పనిచేస్తున్నాం కదా. తెలియదా ఏంది ఆయన ఆలోచన, ఏం విధానం ఏముంటుంది, ఆయన ఏం చూస్తాడు, ఏం చేస్తాడు, ఆయన పబ్లిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ ఏం చేయాలని చెప్పి తపన మనిషితో పనిచేస్తా.
ఆ రోజు రాహుల్ గాంధీ అని చూసినా ఈరోజు రేవంత్ రెడ్డి అని చూస్తున్నా. ఆల్వేస్ వాంట్ టు వర్క్ ఫర్ ద పీపుల్. నువ్వు ఏమనుకుంటున్నావు సీఎం గారిని? ఇన్ని అవర్స్ ఆయన ఆఫీస్లో తెలుసా, ఆయనకి ఐడియా ఉందా ఏమన్నా? 14-16 అవర్స్ ఆయన మీటింగ్స్లో ఉంటాడు. ఏం ఫైదా అన్న, ఎంత పని చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అన్న. నేను యూ ఆస్క్ ఎనీవన్, లెట్ మీ ఫినిష్. యూ ఆస్క్ ఎనీవన్. సుమారు వచ్చి దాదాపు 1.5 years అవుతుంది. నా జీవితంలో ఇది ఏదో రోహిత్ కులంకులలా కాదు, ఒక సామాన్యుడిగా, ఒక ఓటర్గా నా జీవితంలో ఏ పార్టీ మీద ఇంత నెగిటివ్ రాలేదు, ఒక కాంగ్రెస్ పార్టీ మీద. రోహిత్, నువ్వు ఇట్లా అన్ని ఫాల్తు మాటలు మాడట్టు. ఫాల్తు మాటలు కాదు, క్లియర్ మాట. మీకు ఫాల్తు అనిపిస్తుంది, మీకు ఫాల్తు అనిపిస్తుంది భయ్, ఫాల్తు మాటలు అనిపిస్తుంది. మీరు ఒకసారి వెళ్ళిపో అడగండి. ఒక విషయం విను, ప్రశాంతన విను, ఓకేనా? మేము వచ్చినప్పటి నుంచి అన్న ఎంతమందికి యంగ్స్టర్స్కి, నీ ఏజ్లో ఉన్న వాళ్ళకి, ఓకేనా, నువ్వు యంగ్స్టర్ నేను ఫీల్ అవుతున్నా, ఓకేనా, ఎంతమందికి జాబ్స్ ఇచ్చినాము. ఒక్కసారి డేటా టీఎస్పీఎస్ రాసి పోయి డేటా ఆర్టీఆర్ రాసి డేటా తీసుకో. నేను ఏమంటా అంటే ఏదైనా అకౌంటబిలిటీగా మాట్లాడు. వేట్ కామెంట్స్, వేట్ స్టేట్మెంట్స్ ఏదో సోషల్ మీడియాలో పెట్టి ట్రోల్ చేసేసి అయిపోతా. సి దట్ ఈస్ నాట్ కరెక్ట్. నేను ఏమంటా అంటే బెనిఫిషియరీస్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది జాబ్ వచ్చింది, నువ్వు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో తీసుకొని నా స్టేట్మెంట్ నమ్మట్టు ఎంత థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్కి జాబ్ వచ్చిందని చూసుకో, ఏ కేటగిరీ వైజ్. అది అరే మాది ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ పోస్ట్పోన్ చేయమని చెప్పి కోర్టులో కేసు చేస్తుంది. ఏదైనా జాబ్ పోస్ట్పోన్ చేయమని చెప్పేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయమని కేసు తెచ్చింది విన్నావు? ఎప్పుడ పెట్టుమని చేస్తారు, పోస్ట్పోన్ చేయమని ఇచ్చారంటే నువ్వు ఇమాజిన్ చేయి. ఎంత బ్యాక్ టు బ్యాక్ మేము ఎగ్జామ్స్ పెట్టి నువ్వు ప్రశాంతంగా విను. ప్రశాంతం కాదు, నాకు ఆవేశం వస్తుంది. ఆవేశం ఇప్పుడు కెమెరాలు తీసుకొని అశోక్ నగర్ పోయే దమ్ము ఫైన్ బైక్ ఉందా? అశోక్ నగర్ లో రాహుల్ జీ, మీరు, రేవంత్ రెడ్డి గారు, అప్పుడు అందరు వచ్చి ఉన్నారు. అశోక్ నగర్ పోయే దమ్ము ఉందా? ఒకటి రోహిత్, అశోక్ నగర్ కాదు, అశోక్ నగర్ ఒకటి కాదు, నాతో పాటు సిటీ లైబ్రరీ రా, సెంట్రల్ లైబ్రరీ రా, బాగినపల్లిలో ఉన్న లైబ్రరీ పోదాం. సిటీ లైబ్రరీ ఉంది కదా, ఆడ పోదాం. అఫ్జల్ సెంట్రల్ లైబ్రరీ ఉంది, ఆడ పోయి చూద్దాం ఎంతమంది స్టూడెంట్స్ ఎంత హ్యాపీగా రిమార్క్ ఇస్తారో. నువ్వు అది చూడు. ఇప్పుడు అశోక్ నగర్ ఒకటే కాదు, అశోక్ నగర్ ఎట్లనే పోదాం వదిలేసి. దాంతో పాటు బాగంగంపల్లి ఉంది కదా సిటీ లైబ్రరీ, ఆడ పోదాం. దాంతోపాటు అఫ్జల్ సెంట్రల్ లైబ్రరీ పోదాం, ఆడ పోయి పబ్లిక్ డైరెక్ట్ మాట్లాడదాం. వాళ్ళకు అరే విను రోహిత్, వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఫోన్ మాట్లాడే టైం దొరికితే వాళ్ళకి అంత బిజీ ప్రిపరేషన్ ఉన్న ఎగ్జామ్లలో వాళ్ళు అంత ఆపర్చునిటీస్ వస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకో రోహిత్, ఎప్పుడైనా అప్రిషియేట్ చేయడం కూడా నేర్చుకో. మీరు చేయకపోయినా పర్లేదు, పబ్లిక్ ఏం చేసిన అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు మీరు ఉద్యోగాలు అన్నారు. మొన్న కేటీఆర్ గారు మీరు రేవంత్ రెడ్డి గారు, ఖర్గే గారు వచ్చినప్పుడు 7 గంటల ఆడికి వస్తా, ఉద్యోగాలు ఇన్ని ఇచ్చినాం మేము, రైతు బంధు ఇంత ఇచ్చినాం, రైతు భరోసా ఇచ్చి అన్నారు కదా. అక్కడ ఆ రోజు ప్రెస్ క్లబ్ లో కూర్చుంటే, సీటేజ్ కూర్చుంటే ఏడన్నా ఢిల్లీ పోతారా సీఎం గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏడంటే ఆడ వస్తాను అని ఆ టోన్లో ఆ టైప్లో మాట్లాడలేదు. ఫస్ట్ అసెంబ్లీ వేదికగా చర్చ చేద్దాము, మీరు లీడర్ ఆఫ్ అపోజిషన్ కింద లెటర్ రాయండి, మేము కూడా స్పీకర్ చెప్తాము, అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో డైరెక్ట్గా ఆన్ ది రికార్డ్ చర్చ చేద్దాం అన్నాడు. నువ్వు ప్రెస్ క్లబ్లో, ఆ క్లబ్లో, ఈ క్లబ్లో చర్చ చేసి ఇంత సింపుల్ ఇష్యూ ఇది. నువ్వు ఇష్యూ మీద ఏమైనా గ్రావిటీ మీద ఐడియా ఉందా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇంత పెద్ద సమస్య అన్నప్పుడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు వాట్స్ ద రైట్ ప్లాట్ఫామ్ అండి? అసెంబ్లీ. మీరు ఎందుకు మరి అసెంబ్లీ రాకుండా క్లబ్కి రమ్మంటారు? మీ ఉద్దేశం ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రోడ్ చెప్తా. సీఎం గారు ఈ రోజు చెప్తున్నా, అది అయిపోయింది, వదిలేయండి. ఇప్పుడు కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ లెటర్ రాయమని చెప్పండి, మా పార్టీ కూడా లెటర్ రాస్తుంది. ఇమ్మీడియట్గా సెషన్ కాల్ ఫర్ చేయించి 1 week దీని మీద డిబేట్ చేయండి. అట్లా కాకపోయినా అరే వినండి, అదే ఇప్పుడు లాస్ట్లో నేను అంటే సీఎం గారు ఫామ్ హౌస్ వస్తా అని చెప్పిన విషయం నాకు తెలియదు, కానీ నేను అనేది ఏం తెలుసా రోహిత్, రైట్ ప్లాట్ఫామ్ టు బి డిబేట్ అబౌట్ ద పబ్లిక్ ఇష్యూస్ ఇస్ ద అసెంబ్లీ. ఓకేనా? యూ షుడ్ రెస్పెక్ట్ ద అసెంబ్లీ. అంటే నువ్వు అసెంబ్లీ రాని నీకు ఇబ్బంది ఏంది? ఎందుకు నువ్వు చూసినావు? అసెంబ్లీకి వస్తే మైక్ ఇయర్ కదా, మీరు అసెంబ్లీకి వస్తే మైక్ ఇయర్ కదా, వాళ్ళు మిమ్మల్ని ఆడుకుంటారు కదా, మీ ఎమ్మెల్యేలు ఆడుకుంటారు కదా. ఏది ఉన్నా అసెంబ్లీలో చర్చ చేసుకోవాలి రోహిత్. అసెంబ్లీ మీద రండి,
మీ అపోజిషన్ ఎంత టైం అయితే ఉంటుందో అందుకే అన్న వస్తే మేము ఆడుకుంటారు అంటారు కదన్న, వాళ్ళు మిమ్మల్ని ఆడుకుంటారు కదన్న అసెంబ్లీలో. ఆడుకోమని చెప్పకూడదు అంటుండు. ఆడుకునే అసెంబ్లీలో మాట్లాడి వస్తున్నావా, ఆడుకునేది వస్తున్నావా? ఆడుకునేది ఏముంటుంది, చర్చ చేయి, ప్రొడక్టివ్ చర్చ చేయి, ప్రొడక్టివ్ క్వశ్చన్స్ చేయి. ఎస్, మా గవర్నమెంట్ ఇస్ రెడీ టు ఆన్సర్ ఎవ్రీథింగ్. ప్రిపేర్ అయ్యి రారు కదన్న, చాలా సార్లు లాస్ట్ టైం ఉత్తమన్న మేము ప్రిపేర్ అయ్యి రాలేదంటారు కదా, ఎవరు మీరు ప్రిపేర్ అయ్యి రారు కదా బాబు? మేమే గవర్నమెంట్ ఉన్నాము, మేమే ఇన్వైట్ చేస్తున్నాము, మేమే చెప్తున్నాం లెటర్ రాయమని చెప్పి. ప్రిపేర్ ఏముంది? ఏదైతే డాక్యుమెంట్ డొమైన్లో ఉంటుందో అదే డాక్యుమెంట్ ఇస్తాం కదా. నువ్వు ఏమంటావు? రైతు రుణమాఫీ మేము చెప్తాము, రైతు భరోసా మేము చెప్తాము. అరే మా స్కీమ్స్ చూసి వాళ్ళు పాగలైపోయారు. కొడంగల్లోనే సగం మందికి రాలేదంట అన్న. రేవంత్ రెడ్డి గారికి సగం వాళ్ళ కాన్స్టిట్యూన్స్, సొంత కాన్స్టిట్యూన్స్ లో రాలేదు, రైతు భరోసా రాలేదని స్లిప్ పట్టుకున్నారు అన్న కేటీఆర్ గారు. పోయి అదే కేటీఆర్ గారిని ఈడ కూర్చొని ట్విట్టర్ మీద మాట్లాడము, ఆ చైర్ వేసుకొని ఎంపీ చైర్ పెట్టుకొని, అసలు నువ్వు సీఎంతో నువ్వు స్థాయి అనేది నువ్వేంది? ఇవాళ జస్ట్ ఎమ్మెల్యే, ఓకేనా? నువ్వేం డిబేట్ చేస్తావు సీఎంతోని? మా పార్టీ వర్కింగ్ జస్ట్ ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారి అబ్బాయి, ఎక్స్ ముఖ్యమంత్రి గారి అబ్బాయి ఈజ్ అన్ ఐటీ మినిస్టర్, పవర్ఫుల్ ఐటీ మినిస్టర్. మైట్ బి, బట్ ఈజ్ సో పాపులర్ దెన్ రేవంత్ రెడ్డి గారు. డోంట్ సే రబీష్. ఈయన వాళ్ళ ఫాదర్ పేరు చెప్పిన రాయటం చేస్తున్నా, వదిలేసే నువ్వు ఇవన్నీ వద్దులే రోహిత్. ఆయన పాపులరా నాన్ పాపులరా, ఇంట్లో పాపులర్ నేను చెప్తే ఉంటే చాలా వెళ్తాయి. వద్దేసి పర్సనల్ హీరోయిన్స్ అటాచ్ చేస్తారు, నేను కామెంట్ చేయను. అదే అంటారు కదా మీరు. నేను పాపులర్, నేను అలాంటి కామెంట్ చేయను. దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. వాట్ ఈస్ పర్సనల్ లైఫ్, వాట్ ఈస్ ఐ నాట్ ఈవెన్ నో వాట్ ఈస్ ద ట్రూత్ ఆల్సో. ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ దట్. అది వదిలేసి నేను పాలిటిక్స్ మాట్లాడతారు రోహిత్. నేను పాలిటిక్స్ తప్పించి ఎవరిని వ్యక్తిగత జీవితాలు నేను మాట్లాడా. ఈయన కాదు, ఏ లీడర్ గురించి మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటే బాగుంటుంది అన్న. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా రేవంత్ రెడ్డి పక్కన రాహుల్ సింగ్ ఫోటో పెడతారా? అయితే ఫహీం ఖురేషి, నేను ఎవరి గురించి పర్సనల్ జీవితం మాట్లాడను. పాలిటిక్స్ మాట్లాడు, నువ్వు ఎంతసేపు మాట్లాడతావు? సీఎం గారి చైర్ మీద సీఎం గారి కోసం ఆనరబుల్ సీఎం అని పెడితే మీ సోషల్ మీడియా, కాంగ్రెస్ సోషల్ మీడియా రాహుల్ సింగ్ ఫోటో పెడతారా? చేసి పెట్టు. ఎవరు పెట్టి నాకేం తెలుసు? మీ పార్టీ పెట్టిందన్నా. ఎట్లా నువ్వు డిసైడ్ కావచ్చు. వాళ్ళే వాళ్ళే పెట్టుకున్న రోజులు కూడా ఉంటాయి. నువ్వు అంతా సింపుల్గా పార్టీ పెట్టింది, పార్టీని పని పాడలేదా? అరే బాస్, మేమంతా చీప్ పాలిటిక్స్ చేయము, నువ్వు అర్థం చేసుకో. మరి అంత మాకు ప్రొడక్టివ్, కన్స్ట్రక్టివ్ చాలా పనులు చేసుకునితే ప్రజల మాకు ఇప్పుడు ఇంకా 3.5 years ఉంది, ఇంకా 5 years, 8.5 yearsలో మేము ప్రజలు చాలా చేయాలి. వాడెవడు రియల్ ఎస్టేట్ అన్న, వాడెవడు రియల్ ఎస్టేట్ అన్న, లెట్స్ స్పీక్ అబౌట్ ది రియల్ ఎస్టేట్ అన్న. నిజంగా చెప్తున్నానన్న, చెప్పు. రియల్ ఎస్టేట్ ఎంత డౌన్ ఫాల్ అయింది మీ మనసాక్షి కూడా తెలుసు. మీరు కాంగ్రెస్ కార్యకర్తలుగా మీరు మాట్లాడకండి, మీరు ఒక నార్మల్ ఫైమ్ బైలా మాట్లాడండి. నేను కూడా వ్యాపారం చేస్తా, ఓకేనా? ఒక విషయం గుర్తుపెట్టుకో, మీరు చాలా పెద్ద వ్యాపారాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ వినండి, చేస్తాం, వ్యాపారం చేస్తాం, తప్పు చేయం కదా. రియల్ ఎస్టేట్ రీల్ వీళ్ళు చెప్పిందంతా రీల్స్ ఇవన్నీ. ఓకే, ఇన్స్టాగ్రామ్ రీల్ కింద అవుతుంది, మీద అవుతుంది రియల్ ఎస్టేట్ అని. మేము చేసే రియల్, ఓకేనా? రియల్లో చాలా రియల్ వర్క్ చేస్తాము. దాంట్లో ప్రతిఫలంగా ఎంత డెవలప్మెంట్ వస్తుంది నువ్వే చూస్తుంటావు కదా. నువ్వే 1 month తర్వాత నాకు వచ్చి గలువు రోహిత్, నువ్వు అంటావు 1 month తర్వాత డేట్ రాసుకో, 1 month తర్వాత వచ్చి గలువు అన్న. అసలు ఏం ప్రైజింగ్ అన్న, అసలు ఎట్లా పోతుంది రియల్ ఎస్టేట్, ఎంత ఇన్వెస్టర్స్ వస్తున్నారని చెప్పి నువ్వే అంటావు. ఏమంటావు బాస్? ఇదే విజనరీ లీడర్. You అండర్స్టాండ్ దిస్. ఇట్స్ ఏ విజనరీ క్యాబినెట్, ఓకేనా? సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ ఉన్నారు. చూడు పో, ఉత్తమ్ అనేది సక్సెస్ఫుల్, హి వాజ్ ఇన్ డిఫెన్స్. వివేకన్న సక్సెస్ఫుల్ సంస్థ అనిపించిండు. చాలామంది ఉన్నారు, పొంగురెడ్డి సీనన్న ఉన్నారు, భట్టి గారు ఉన్నారు. అసలు ఏమనుకుంటున్నావు? మా క్యాబినెట్లో ఏమన్నా రబ్బర్ స్టాంపులు ఉన్నాయి అనుకుంటున్నా? శ్రీధర్ బాబు అన్న, దామోదర్ రాజనరసింహ గారు, ఏమంటున్నావు? సీతక్క, ఎంత వాళ్ళ కాంట్రిబ్యూషన్. వై రాజగోపాల్ రెడ్డి గారు ఏడున్నారు? ఎందుకు లేరు? ప్రతిదాని పార్టీ అప్రోప్రియేట్ టైంలో పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ రాజగోపాల్ రెడ్డి లాంటి ఒక పవర్ఫుల్, నేను ఏమంటా, ఒక పవర్ఫుల్ అంటే ఇప్పుడు అన్న రేవంత్ రెడ్డి ఒకటన్నా, ఇది నేను కట్ చేయను, నువ్వు ఏం కట్ చేయరు, ఇది కాదు ఇది కట్ చేయను అంటే ఇంతకుముందు కట్ చేస్తామేమన్నా? ఏం కట్ చేయరు, నాకు ఊత పదం అయిపోయింది. రాజగోపాల్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు సో సిమిలర్. వాళ్ళు కేవలం టిఆర్ఎస్ టార్గెట్ గా వాళ్ళు వర్క్ చేసినారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు బికేమ్ సీఎం. ఒక విషయం చెప్తాను, రాజగోపాల్ రెడ్డి గారికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వట్లేదు? రాజగోపాల్ రెడ్డి గారికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వట్లేదు?
మీ రాజగోపాల్ రాదు, మా రాజగోపాల్ రెడ్డి గారు ఆయన. మీ రాజగోపాల్ రెడ్డి గారు, మా రాజగోపాల్ రెడ్డి, మా కాంగ్రెస్ ఎమ్మెల్యే. అప్రోప్రియేట్ టైంలో హైకమాండ్ అప్రోప్రియేట్ డిసిషన్ తీసుకుంటుంది. నేను దాని మీద చర్చించే అంత ఐసర్ నాది లేదు. పవర్ఫుల్ లీడర్స్, రైట్? I'm saying who are in the part of cabinet are all successful big personalities, man. They are no rubber stamps. బై నో రాజగోపాల్ రెడ్డి అని పబ్లిక్ అంటున్నాను, నేను పబ్లిక్ తరఫున అడుగుతున్నా. ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ కదా, నాకు అంత స్థాయి ఉందా? నేను చిన్న కార్యకర్తని రోహిత్, నన్ను ఏమనుకుంటాను? నన్ను తీసుకుపోయి క్యాబినెట్లో ఎవరు ఉండాలని డిసైడ్ చేయమంటావు ఏంది? నా స్టేజ్ ఏముంది, నేను పని చేసుకుంటా. మీరు చిన్న నాన్న? ఎస్, మీరు చిన్న 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 కార్యకర్త. ఎస్, పార్టీ వర్కర్, దట్స్ ఇట్. 1.5 year లో మీరు చేసిన పట్టుమని చెప్పిన 2 చెప్పండి అన్న. 6 గ్యారంటీలు ఏమైనాయి అన్న? 6 గ్యారంటీలు ఏమైంది? ఇట్లా 9th రోజు సంతకం పెట్టిన రోజు సీఎం ప్రమాణ స్వీకారం 420 హామీలు ఇచ్చారంట అన్న. 420 మనుషులకి ఆ 420 ఊతపదం వస్తుంది, కానీ మనం చేసిన హామీలు ఏవైనా అన్ని డెలివరీ అవుతాయి. పబ్లిక్ ఎన్ని సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చింది మనకు? 5 years ఇచ్చింది కదా. ఇప్పుడు నువ్వు అన్నం వండుకుని ఒకటేసారి మొత్తం తినేస్తావా? కొద్ది తింటా. అవునా? అంటే సెటిల్లో నీదే అన్నం ఎటు పోదు, అర్థమైందా? వా, మేము కూడా ఫేస్ వైజ్ పబ్లిక్ ఆకలితో ఉన్నారు అన్న. రప్పరప్ప 100% చేస్తున్నాం, రప్పరప్ప తినాలని చేస్తున్నాం 100%. ఏవైతే కమిట్మెంట్స్ మా షెడ్యూల్ చూసి ఆ రోజు మీటింగ్ జరిగిందో, కాంగ్రెస్ ప్లీనరీ మీటింగ్ తుర్గుడలో రాజీవ్ ప్రాంగణంలో ప్రతి ఒక్కటి ఫుల్ఫిల్ చేస్తారు. నువ్వు ఏం వరకు నువ్వే వస్తావు, అర్థమైందా? ఎలక్షన్ ముందే వచ్చానా ఓటే అలా ఆడుతావు. అరే ఆ పరిస్థితి, అరే ఇట్స్ నాట్ ఏ జోక్. నీకు తెలుసా, మా రాజు యువ వికాసం మెట్రో, సన్నబియ్యం అంట్రో, ఇవన్నీ మేము మా స్టేట్ గ్యారంటీస్ లేవు. ఆయన ఇంప్లిమెంట్ ఎందుకు చేస్తుండే తెలుసా? ఉన్నాయండి స్వామి అంటే. అరే ఎందుకు పబ్లిక్ నీడ్ని పట్టుకొని పోవాలా? నువ్వు పోయి చూడు, నువ్వు ఏదో సిటీలో ఉంటావు, ఏదో ముషిరాబాద్లో ఏదో మంచిగా జులైగా ఉన్నావు, కానీ ఊర్లలో పో ఎప్పుడైనా సండే మండే పో. అమ్మ ఎట్లా వస్తుంది, ఎన్ని స్కీమ్స్ వస్తున్నాయి, ఎట్లా వస్తుంది, ఏంది సన్నబియ్యం ఏంది? అరే సిటీలో నువ్వు 200 యూనిట్స్ ఫ్రీ ఇస్తున్నావు ఎలక్ట్రిసిటీ, తెలుసా నీకు? అన్న మీరు అరే ఇది నువ్వు రోహిత్, నీ దగ్గర డబ్బులు ఉంటే నీకు ఆ వాల్యూ తెలుస్తలేదు. ఆ 200 యూనిట్స్ సేవింగ్స్ ఏవైతే ఉంటాయి చూడు, ఆ ఫ్యామిలీని పోయి అడుగు, చెప్తారు దాని వాల్యూ తెలుస్తుంది. నేను ఇంట్లో చెప్తా, సన్న బియ్యము ఆ సేవింగ్స్ అయితే చూడు, వాళ్ళకి ఏవైతే ముందు దొడ్డు బియ్యం వస్తుండే, ఇప్పుడు సన్న బియ్యం ఆ సేవింగ్స్ ఉన్నాడు, వాళ్ళకి పెద్ద నంబరు. రోహిత్, నువ్వు అట్లా సింపుల్గా తీసి పడేయకు. దట్స్ యూ వాల్యూ ఫర్ మనీ. ఇప్పుడు నువ్వు యూరోబా షర్ట్ వేసుకొని నువ్వు బిగ్ బాస్ లాగా వచ్చేసినావు, కానీ ఆడ చూడు చిన్న స్థాయిలో చాలామంది ఉంటారు, వాళ్ళకి చాలా కష్టపడి వాళ్ళు ₹1 సేవింగ్ చేస్తున్నాం. వాళ్ళ ఫేస్లో ఉన్న ఆనందం చూసి మాకు హ్యాపీనెస్ ఉంటుంది. నీలాంటి వాళ్ళు క్రిటిసైజ్ చేస్తే మాత్రం మేము డిసప్పాయింట్ అది కాదు. మా రియల్ గ్రాస్రూట్, మా ఫ్యామిలీస్, మా ప్రజలు, వాళ్ళ ఫేస్లో ఆనందం చూసిన రోజే మాకు ఆనందం. అది మా సీఎంఆర్ లక్ష్యం. ఆ దిశలోనే మా సీఎంఆర్ పనిచేస్తారు, అదే దిశలో మా సీఎంఆర్ పనిచేస్తారు. మా సీఎం గారు, మా పీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు, దాని మీద మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, ఈ కాంబినేషన్ ఇస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఇన్ ది స్టేట్. డిప్యూటీ సీఎం గారు అన్న కాంట్రిబ్యూషన్, హ్యూజ్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద సిస్టమ్ చాలా ఉంది రోహిత్, అర్థమైందా? మా సిస్టంలో మా ఇచ్చే మర్యాద, కార్యకర్త ఇచ్చే రెస్పెక్ట్, మేము ఎంత లక్కీ ఉంటాము. మా మినిస్టర్స్ ఏ కార్యకర్తను ఆపరు ఇట్లా, తెలుసా? ఎవరైనా ఏదైనా వాటిని రావచ్చు. ఆ టైంలో మంత్రులకే ఎంట్రీ ఉండకపోతుండే, నీకు తెలియదు ఏముంది రోహిత్. నా దేశం నీకు ఎంట్రీ ఎప్పుడు ఇవ్వలేదేమో. బయట నుంచి చూసినావు లేదా ప్యాలెస్? మొన్న పోయినా లోపలికి, మొన్న అంటే మా గవర్నమెంట్ వచ్చిన పోయినావు కదా. ఇంతకుముందు ఏం చేసినావు? బయట నుంచే చూసినావు కదా, ఐటీసీ హోటల్ దగ్గర నుంచొని ఓటీ ఇదా హౌదా అని పోయినావు కదా, అంతే ఉంటుంది. సెలెక్ట్ పోయినావా? ఎన్నిసార్లు పోయినావు? చాలాసార్లు. ఇంతకుముందు ఎప్పుడైనా పోయినావా? ఫ్రాంక్గా చెప్పు, కుల్లా నువ్వే ఆగుతావు. సరే వదిలేసాను అన్న. అరే పోయినావా? వదిలేసాను. ఇంతకుముందు మీరు ముషిరాబాద్ లా జులైగా మీరు జులై అన్నారు, ఆ మాట వెనక్కి తీసుకోవాలి. నేను అదే ఇందిరా పార్క్ కాడ ఎంతో మంది మీ మీద వ్యతిరేకంగా ధర్నాలు చేశారు. కవితమ్మ చేసింది బీసీ నిదానం గురించి, బీసీ కోసము, బీసీల కోసం చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు రోజు అయితేనే ఉంది ధర్నాలు. వాళ్ళు 10 years వాళ్ళు ఉన్నారు, ఆమె 5 years ఎంపీ ఉంది, తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ అయింది. మేనేజ్మెంట్ కొట్టాలా? వాళ్ళు ఉన్నప్పుడు చేసుకోలేరా? మేము చేస్తున్నామని చెప్పేసి, ఎందుకంటే మాది ఏదైనా ఓపెన్ బుక్ ఉంటుంది, మేము డిస్కషన్ చేస్తున్నాం. ఆ ఇన్పుట్ తీసుకొని పోయి ధర్నా చేసి నేను ధర్నా చేస్తే అది వచ్చిందని క్లెయిమ్ చేసుకుంటే ఎవరేం చేస్తారు? బాస్ ఎస్సీ వర్గీకరణ చేసినాం,
గ్రేట్ అన్న. రైటా? లాంగ్ పెండింగ్ ఇష్యూ ఎన్ని కదా. ఇబ్బందులు ఉన్నా కూడా మీ పార్టీలో అంత సిన్సియర్గా, సీరియస్గా, కమిటెడ్గా బీసీ చేసిండు. ఏది ఎస్సీ వర్గీకరణ, తర్వాత బీసీ రిజర్వేషన్ చేసిండు, 33% ఉమెన్ ఉమెన్ రిజర్వేషన్. ఇట్లాంటి చూసుకుంటా పోతే ఆయన ఎంత కమ్యూనిటీస్ మీద ఎంత సీరియస్ కమిట్మెంట్ ఉందో చూడు నువ్వు. మొన్న కూడా ఒక ఎస్సీకి మినిస్ట్రీ ఇచ్చినారన్న. ఎస్సీకి అసలు అది ఇచ్చుడు కాదు, అది వాళ్ళ రైట్ అని చెప్పి సీఎం డిసైడ్ అయ్యిండు. Right. అది ఇవ్వాలని చెప్పి సీఎం పట్టుబట్టి ఇచ్చిండు. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. నువ్వు ప్రీవియస్ గవర్నమెంట్లో క్యాబినెట్ లిస్ట్ చూసుకో, ఎన్ని కులాలు ఎవరు ఉన్నారో, ఏం రిప్రజెంటేషన్ ఉందో తెలుస్తుంది నీకు. మొత్తం ఎస్సీలో ఒక ఎస్సీ ఉండలే, పోయి చూడు. అందులో వేరే ఫార్వర్డ్ క్యాస్ట్ ఎంతమంది ఉన్నారు, ఓబీసీస్ ఎంతమంది ఉన్నారు చూస్తే తెలిసిపోతుంది. గ్రేట్ అన్న. ఏ సింగిల్ వర్డ్ అబౌట్ కాంగ్రెస్ పార్టీ? ఇట్స్ ఎ గ్రేట్ బిగ్ వెరీ డెమోక్రటిక్ పార్టీ. రాహుల్ జీ He is my leader. I got into politics. He is the reason why I am in politics. I was very inspired by him. He's a great personality, great human being. నెక్స్ట్ పిఎం అంటారా అన్న మరి? 100% చూస్తావు కదా నువ్వు. ఓకే. మీ పిసిసి మహేష్ అవకాశం ఉంటే తీసుకొని నీ ఫోటో కూడా దింపిస్తా. అబ్బా, నువ్వు నేను కలిసి దిగుదాం. షూర్. థ్యాంక్ యూ సో మచ్. దట్ వర్డ్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ అన్న. అండ్ చూడు నా ఫోటో చూడు ఎంత బాగుంటుంది చూడు. ఒకసారి మహేష్ ఎంత ఎంత కార్డియల్గా అది ఉంటుందో చూడు నువ్వు. మా పార్టీలో అందరికీ అన్ని టైప్ల అవకాశాలు వస్తాయి. యంగ్స్టర్స్కి ఎంపీలు అయితే చేస్తారు, యంగ్స్టర్స్కి ఎమ్మెల్సీలు చేస్తారు. అందరి టైం అయినా అందరికీ మంచి ఆపర్చునిటీ దొరికితే అందరం హ్యాపీగా ఇంకా 8.5 years ఈ పబ్లిక్ సేవ చేసుకుంటా, పబ్లిక్ మధ్యలో ఉండి పబ్లిక్ మనసులు గెలిచి వాళ్ళకి ఏం బెస్ట్ ఉందో ఆ బెస్ట్ చేసిస్తాం. కాంగ్రెస్ పార్టీ, ద బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్స్లో బాగా నచ్చింది ఏంటంటే యంగ్స్టర్స్కి చాలా ప్లేస్మెంట్స్ ఇచ్చారు. ఎమ్మెల్సీలు చేసినారు, రాజ్యసభ చేసినారు, ఎమ్మెల్యేలు చేసినారు, యంగ్స్టర్స్కి కార్పొరేషన్ పదవులు ఇచ్చినారు. ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో మొన్న సీఎం గారు ఖర్గే మీటింగ్లో కూడా చెప్పిన సందర్భం ఏంటంటే 120 నుంచి 150 అవుతుంది, యంగ్స్టర్స్ కష్టపడిన వాళ్ళకి పదవులు ఉంటాయి అని చెప్పేసి అన్నారు. ప్రోత్సాహం ఇచ్చడంలో కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ 5/2008 నుంచి గ్రౌండ్లో ఉన్నారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మరి పాపులారిటీ సోషల్ మీడియా ద్వారా వచ్చిందో లేకపోతే రేవంత్ రెడ్డి గారితో ఉన్న సన్నిహితంతో ఆయన వర్కింగ్లో తనతో పాటు తన ట్రావెల్ చేయడంలో ఈ పాపులారిటీ వచ్చింది తెలియదు. కానీ 2008 నుంచి 5/5 ఉన్నాడు. నేను స్టార్టింగ్లో క్వశ్చన్ అడిగినాను ఏమని, ఆఫ్టర్ హూ ఈస్ 5/5 ఆఫ్టర్ ద కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ అన్న సీఎం తర్వాత యూ బికమ్ సో పాపులర్ అన్నాను. అఫ్ కోర్స్ యూ బికమ్ సో పాపులర్ బికాస్ ఆన్ ద డే దే డోంట్ హ్యావ్ ఎనీ సోషల్ మీడియా. 5/5తో చాలామంది యంగ్స్టర్స్ జర్నీ చేసినారు. కార్తిక్ రెడ్డి గారు, ఐ మీన్ రేవంత్ రెడ్డి గారితో ఉన్నప్పుడు కార్తిక్ రెడ్డి గారు, రేవంత్ అన్న గారు ముందు నుంచి కూడా కార్తిక్ అన్న ఉన్నారు. కార్తిక్ అన్న కానీ, రవికుమార్ యాదవ్ కానీ, సోకాల్డ్ యంగ్స్టర్స్ అందరూ ఉన్నారు. కొంతమంది పార్టీ మారినారు. 5/5 మాత్రం అదే కాంగ్రెస్ పార్టీ పట్టుకొని ఉన్నాడు. ఈ పొద్దు కాంగ్రెస్లో ఉండి ఈ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. అండ్ మైనారిటీస్ విషయంలో ఒక మాట చెప్తాను, మైనారిటీస్ విషయంలో మాత్రం చాలా వ్యాక్యూమ్ ఉంది. డెఫినెట్లీ 5/5, ఫిరోజ్ భాయ్, సోకాల్డ్ యంగ్స్టర్స్ చాలామంది రావాలి. చాలామంది మైనారిటీస్కి పెద్ద దిక్కులా ఉండాలి. అండ్ ఇప్పుడు ఏదైతే అన్న ఏం చెప్తా, మైనారిటీస్లో చాలా మంది లీడర్స్ ఉన్నారు. నువ్వు నా ఉట్రన్ పేరు ఫిరోజ్ భాయ్ చెప్పిన, ఫిరోజ్ భాయ్ పేరు, షబీర్ అలీ అన్న, ఉస్మాన్ అల్ హాజీ ఉన్నాడు, ఉస్మాన్ ఖాన్ ఉన్నాడు, నిజాం ఉన్నాడు, సమీర్ వలీవుల్లా ఉన్నాడు, అర్హం ఉన్నాడు, మోయిజ్ ఉన్నాడు. చాలా మంది నువ్వు అట్లా డిస్ట్రిక్ట్లలో అర్జుమన్ ఉన్నాడు. నువ్వు అట్లా అంటే మనం సిటీలో కనిపిస్తే మాత్రం మనం అట్లా కాదు. నాకు కనిపించిన వ్యక్తులు చాలా మంది ముస్లిమ్స్లలో చాలా హార్డ్ వర్కింగ్గా, చివళ్ళలో అష్ఫాక్ ఉన్నాడు, చాలా కష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా ఖమ్మం జిల్లాలో జావేద్ ఉన్నాడు. సో అట్లా చాలామంది ఉన్నారు. మనం సిటీలో కనిపిస్తున్నాం. ఈ టైప్ నువ్వు మాకున్న పరిచయానికి నువ్వు మమ్మల్ని లీడర్ చేసేసి అందరిని ఖతం చేయకు. అందరిని చెప్పుకుంటా. సీనియర్స్లలో అజ్మత్ భాయ్ ఉన్నాడు, తాయర్ బిన్ హమ్దాన్ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ముస్లిమ్స్. రానున్న రోజులు మైనారిటీస్ లో వీళ్ళందరూ ఒక కీలక పాత్ర పోషించాలి. ఎస్, ఆల్వేస్ సేస్ పార్టీ ఫస్ట్, తర్వాతనే వ్యక్తులు నెక్స్ట్ అన్నారు. సో హీ బిలీవ్ ఇన్ దాట్. అండ్ ఎనీవేస్ అన్న, కాంగ్రెస్ పార్టీలో 5/5 రానున్న రోజుల్లో ఒక మంచి పొజిషన్ ఉండాలి. విత్ ద సపోర్ట్ అండ్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ రాహుల్ జీ అండ్
సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ మహేష్ అన్న డెఫినెట్లీ. మల్లికార్జున ఖర్గే గారు, మీనాక్షి నటరాజన్ గారు, ఇక నాకు లిస్ట్ అంతా తీయండి చదివి చెప్తా. అరే మా నాకు పార్టీ, తెలిసిన పేర్లు అరే మా చెప్తున్నా. పార్టీలో మా పార్టీ ఒక వ్యక్తి మీద నడవదు, మాకు సిస్టమ్ ఉంది. ఇదేమన్నా మళ్ళీ చెప్పండి మీ పార్టీలో ఒక వ్యక్తి మీద నడవదు, పార్టీలో సిస్టమ్ ఉంది బాస్. సిస్టమ్లో అందరు పొజిషన్స్ ఇంపార్టెంట్ ఉంటాయి, అందరు బ్లెస్సింగ్స్ ఉండాలా, అందరు మమ్మల్ని అప్రిషియేట్ చేసినప్పుడే మా పొజిషన్ మేము పార్టీ ఒక్కరిది కాదు. ఎస్ డన్. Yeah. చలో అన్న ఉంటాం.